ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. అందరి శరీరంలోనూ ఆత్మస్వరూపుడై జీవాత్మ నడిపించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను ఇప్పుడు చెప్పబోయేటువంటి జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాడని కోరుతూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు మేము ప్రతి నెల మీకు ఒక కొత్త జ్ఞానాన్ని అందిస్తూ వచ్చాము. అది దాదాపు ఇప్పటికి ఒక 7 సంవత్సరాల నుంచి జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. అంటే ప్రతి పౌర్ణానికి కొత్త విషయాన్ని అందిస్తూ వచ్చాం. అటువంటిది 7 సంవత్సరాల నుండి జరిగింది అని ప్రతి నెల ఈ విధంగా కొత్త విషయాన్ని అందించాలంటే అది మనకు కొంత ఇబ్బందిగా ఉంటుంది జరగబోయే కాలంలో. ఎందుకంటే ప్రతి నెల కొత్త విషయం మీకు చెప్పిన విషయాన్ని చెప్పకుండా చెప్పాలంటే అది మేము చేసే కార్యమే కాదు, కానీ అందించేవాని కార్యం అది. అందించేవాడు కూడా తర్వాత అందిస్తాడో లేదో అన్నటువంటి అనుమానం. ఎందుకంటే జ్ఞానము సముద్రం లాంటిదే అయినా కానీ సముద్రాన్ని ఇటు సైడ్ నుంచి ఈదానికి మొదలు పెడితే ఆ సైడ్కి ఏదో ఒకటి గట్టు వస్తుంది అన్నమాట. అటువంటి గట్టు వస్తే ఏమవుతుంది, సముద్రం అయిపోతుంది అక్కడికి. అంటే ఎంతన్నా ఉండి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోతే అయిపోతుంది మనకు. ఆ రకంగానే ఇంకా తర్వాత మళ్ళా చెప్పిన విషయాన్నే చెప్పుకోకుండా చెప్పాలంటే కష్టంగా ఉంటుందేమో. అందువల్ల ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో అది కొత్త విషయంగానే ఉంటుంది. ఆ విషయాన్ని తర్వాత ఇటువంటిది మళ్ళీ భవిష్యత్తులో వస్తుందో రాదో కొత్త విషయము అనే ఉద్దేశంలో మీరు శ్రద్ధగా వింటారని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పబోయేది కూడా మీకు ఒక రకంగా కొత్త విషయమే. మీరు దీన్ని శ్రద్ధగా వింటారని మేము మొదటినే తెలుపుతున్నాము. ఇంకేం చెప్తున్నామంటే, మనం ఇంతవరకు చెప్పిన జ్ఞానం అంతా శరీరాంతర్గతంగా ఉండేటువంటిదే, శరీరం లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని చెప్పుకుంటూ వచ్చాము. శరీరం బయట ఉండేటువంటి జ్ఞానాన్ని ఇంతవరకు చెప్పలేదు. అది ఇక్కడ ఉండే ప్రత్యేకత. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎక్కడ తెలుసుకోవాలి? శరీరంలోనే తెలుసుకోవాలి. శరీరం బయట తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా గుర్తులు ఉంటే ఆ గుర్తులు కూడా, బయట ఉండే గుర్తులు కూడా నీ శరీరంలో ఈ విధంగా దేవుడు ఉన్నాడు, నువ్వు ఈ విధంగా తెలుసుకో అని చెప్పేటువంటి గుర్తులే ఉంటాయి, కానీ ఇంకోటి ఏమీ కాదు. తప్పనిసరిగా ఏ మనిషి అయినా కానీ తన శరీరంలో ఉండేటువంటి దైవాన్ని తాను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బయట ఎక్కడా దైవం తెలియబడడు, స్థూలంగా ఎక్కడా తెలియబడడు, సూక్ష్మంగా నీ శరీరంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి స్థూలంగా ఉండేటువంటి దాన్ని విడిచిపెట్టి సూక్ష్మంగా ఉండేటువంటి శరీరంలోనే మనం తెలుసుకోవాల్సిన పని వస్తుంది. ఈ విధంగా లెక్కేసుకుంటే ఇప్పుడు మన శరీరంలో జీర్ణ ప్రక్రియ ఒకటి ఉంది. ఆ జీర్ణ ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉంది? జీర్ణాశయములో జరుగుతూ ఉంది. జీర్ణాశయము అంటే, జీర్ణము అంటే ఏమిటి? నాశనము అని అర్థం. జీర్ణాశయం, ఆశయం అంటే ఉద్దేశముని. జీర్ణాశయం అంటే నాశనం చేయడమే ఉద్దేశం, ఇంకోటి ఏమి లేదు. నాశనం చేయడమే ఉద్దేశం. నీలో జీర్ణాశయం ఉంది, నాశనం చేయడమే ఉద్దేశంగా ఉంది. ఏది?
దాని పేరే జీర్ణాశయము. నా ఉద్దేశమేమి నాశనం చేయడమే నా పని, అది నా ఉద్దేశము అనేటువంటిది ఉంటుంది మన శరీరంలో. అవునా? దాని పేరు మనకు కూడా తెలుసు జీర్ణాశయం అని. దాంట్లో ఏమైతే పోతుందో అదంతా నాశనం అయిపోక తప్పదు. దాంట్లో ఏదైతే పడుతుందో అదంతా నాశనం అయిపోక తప్పదు. మేము చిన్నప్పుడు విన్నాము, కొంతమందికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ పోయి ఒక వైద్యుడు ఉన్నాడు, చూపించుకొని రాపోనేవాళ్ళు. ఆ వైద్యం దగ్గరికి పోతే ఒక ప్రత్యేకమైన వైద్యుడు. ఆయన ఏం చేస్తాడంటే చేతుల్లో నీళ్లు పోసి నీళ్ళలో సమురు చుక్కేసి దాన్ని మునిగిందా తేలిందా చూసి ఏం చెప్పేవాళ్ళు, మునిగితే నీకు వేరే వాళ్ళు మందు పెట్టినారు, శరీరంలో మందు ఉంది, జీర్ణాశయంలో మందు ఉంది అని చెప్పేవాడు. తేలితే మందు లేదని చెప్పేవాడు. అర్థమైందా? అది ఎట్లా ఉంటుంది అంటే వానికి మందు ఉందని చూపొచ్చు, లేదు అని కూడా చూపొచ్చు. సరే, మందు ఉంది అని చూపుతారు అక్కడికి పోతే. ఎందుకు? ఈ నీటిలో చేతిలో నీళ్ళు పోసి దాన్ని ఆముదం చుక్కేస్తే అది మునుగుతుంది. మునిగితే ఏమవుతుంది? అప్పటికి లోపల శరీరంలో మందు ఉంది, పెట్టుడు మందు ఏదో మందు పెట్టినారు. దానివల్ల నీకు మతి స్థిమితం లేదు, ఆరోగ్యం బాగాలేదు, ఏదో ఒకటి దానికి చెప్తారు. ముందుగానే ఇతనికి అనుమానం ఉంటుంది, ఆ అనుమానం తగినట్టు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, మేము దాన్ని కక్కిచ్చేస్తాము అంటారు. ఏదాన్ని? మందును బయటికి తీసేస్తాము. ఎట్లా తీసేస్తాము అంటే బయటికి కక్కెదరి చేస్తాము. సరే, కక్కెదరి ఎట్లా చేస్తారు అంటే ఏదో ఒకటి ఇచ్చి దాన్ని కక్కెదరికి చేస్తాము అని చెప్తుంటారు. ఆ రకంగా కొంతమంది అక్కడికి పోయి ఆ వైద్యుల దగ్గరికి పోయి ఆ మందును బయటికి తీసేపించుకొని వస్తుంటారు. కానీ వాళ్ళు కక్కిచ్చిన తర్వాత ఇది నీలో ఉండే మందు ఇది అని చూపిస్తారు కూడా. ఇది లోపల ఉండింది, ఇది ఇన్ని రోజులుగా నీ శరీరంలో ఉండేదానివల్ల నీకు అనారోగ్యమైంది, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఆరోగ్యం అవుతుంది, నీకు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పేవాళ్ళు. అప్పటితో ఏదైనా చేసామంటే కొంత ఆరోగ్యం మెరుగుపడేది కూడా. కానీ ఇక్కడ జీర్ణాశయంలో ఇది ఉంది అని వాళ్ళు బయట తీసేవాళ్ళు కదా. ఇప్పుడు మనం ఏం చెప్పినాము, జీర్ణాశయం అంటే దాంట్లో ఏది ఉన్నా కానీ నాశనం అయిపోతుంది అని అంటున్నాం. ఇక్కడ అది ఎట్లా ఉంది అని ప్రశ్న వస్తే వాళ్ళు ఉందని చూపిస్తున్నారు కదా. మళ్ళీ మనం చెప్పే మాట కరెక్టా, వాళ్ళు చూపించేది కరెక్టా? ఏది సత్యము ఏది సత్యము లెక్కే చూస్తే వాళ్ళు చూపించేది అది ఉంది, నీ శరీరంలో మందు ఉందని చెప్పేది పూర్తి అసత్యము. ఎందుకు అంటే మన శరీరంలో జీర్ణాశయంలో ఏది పడినా అది జీర్ణం కాక తప్పదు కొన్ని గంటల్లో. కొంతమంది మరీ విచిత్రంగా చూపుతుంటారు. చిన్న వడ తీసుకొని ఆ వడలో నల్ల ఉంట పెట్టి, చూడు నీ వడలో పెట్టినారు మందు చూపేవాళ్ళు ఉన్నారు. ఇంకా అట్లా రకరకాల దీంట్లో పెట్టారు, దాంట్లో పెట్టినారు, నీకు ఉప్మాలో పెట్టినారు అని చూపించేవాళ్ళు. ఉప్మా ఎట్టుంటుంది, ఉప్మాలో మందు ఎట్టుంటుంది, ఈ రకంగా. సరే, ఇవన్నీ బయట జరిగే విధానాలు ఇవన్నీ వాస్తవం కాదు. అసలు మందులు అనేటువంటి ఏవీ లేవు. అట్లా పెట్టే మందులు ప్రపంచంలో ఏవీ లేవు. సరే, ఒకవేళ ఇంతవరకు నీకు ఆరోగ్యం బాగలేదు కదా, అటుకి పోతే బాగైంది కదా, అది కక్కిచ్చిన తర్వాత అంటే అట్లా కూడా బాగే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. మళ్ళీ ఇంతవరకు నాకు ఆరోగ్యం బాగలేదు, అక్కడికి పోయిన తర్వాత కక్కిన తర్వాత మందు బయటకు వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుంది అని అంటే బాగుంటుంది, వాస్తవమే. అది ఎందుకు బాగైంది ఎట్లా? అంతవరకు నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రోజు కక్కినావు కదా. జీర్ణాశయం ఎప్పుడైతే పూర్తి కదిలిందో, ఎప్పుడైతే పూర్తి కక్కినావో అక్కడ ఉంటే ఆరోగ్యం బాగేదానికి అవుతుంది. నువ్వు కక్కేదాన్ని ఆరోగ్యం బాగవుతుంది, కానీ మందు వల్ల బాగా కాదు, మందు బయటకు వచ్చిన దానివల్ల బాగా కాదు. అసలు మందు ఉండదు లోపల. పూర్తి వాంతికి ఏందంటే ఒక తూరి బాగా పేగులన్నీ కడుపంతా కదిలి వాంతికి ఏందంటే అక్కడ ఉంటే ఆరోగ్యం బాగేదానికి మొదలవుతుంది. ఈ రహస్యం తెలియదాని వల్ల అక్కడ ఉంటే ఆరోగ్యం బాగైంది కాబట్టి వాస్తవంగా మందులు ఉన్నాయి, పెట్టుడు మందులు అనేవాళ్ళు, కక్కేది నిజమే అనుకునేవాళ్ళు. కానీ పూర్తి లెక్కేసుకుంటే అది వాస్తవము కాదు. ఏది వాస్తవం కాదు? ఈ మందులు ఉన్నాయనేది వాస్తవం కాదు. అర్థమైందా? ఇట్లా మనం లెక్కేసుకుంటూ చూస్తే
మన జీర్ణాశయంలో ఏం జరుగుతూ ఉంది అంటే జీర్ణాశయంలో సంపూర్ణంగా అన్ని తిన్న పదార్థాలన్నీ జీర్ణమవుతున్నాయి. జీర్ణం చేసేటువంటి శక్తి అక్కడ ఉంది. ఇది శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్కరికి జరిగేటువంటి విషయం. సరే, ఇప్పుడు ఆహారం తీసుకుంటాం మనం, ఆహారం జీర్ణం అయిపోతుంది, అక్కడ ఆకలి అవుతుంది. ఆకలి అంటే ఇంతకుముందు చెప్పిన అర్థం కలి అంటే నాశనం, ఆకలి అంటే అది కంప్లీట్గా నాశనం, ఎప్పటికీ నాశనం అవుతాను, అది ఫుల్ స్టాప్ లేకుండా నాశనం అయ్యేది, దాన్ని ఆకలి అంటాం అన్నమాట. అంటే అక్కడ అది అయిపోతుంటుంది నీకు, అప్పుడు అక్కడ చురుకుదనం ఏర్పడితే ఆకలి అంటాం, అది అయిపోయింది లెక్క. మళ్ళీ ఆహారం తీసుకుంటూ ఉంటాము. ఆహారము ఎన్ని రకాలని చెప్పినాం భగవద్గీతలో, మనం రాసుకున్న భగవద్గీతలో కానీ శ్లోకంలో చతుర్విధం అన్నాడు, 4 రకాలని చెప్పాడు. 4 రకాల ఆహారం ఏమిటి? చాలా రకాల ఆహారాలు చేసుకుంటాం కదా మనము, 4 రకాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో పిండి పదార్థములు, కొవ్వు పదార్థములు, మాంసకృతులు, లవణములు అని 4 రకాలుగా రాసుకున్నాం. ఈ 4 రకాలుగా ఉండేటువంటి ఆహారాలను, ఆ ఆహారాలు మొత్తం అక్కడ జీర్ణం చేయబడతాయి. ఈ 4 రకాల ఆహారాలు మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆకలి అంటే ఏమాత్రం లోపల ఆకలి లేకుండా పోతుంది, ఆకలి లేకుండా పోతుంది. పోయిన తర్వాత ఏమైందంటే ఏవ్ అని తేపు వస్తుంది అనమాట, అని అందరికీ వస్తుంది ఎవరికైనా కానీ అన్నం తీసుకున్నాక. అంటే ఈ 4 ఏవైతే ఉన్నాయో మేమున్నాం, ఇంక భయం లేదు అని చెప్పినట్టు. అంటే ఎంతవరకు భయం లేదు, 3 గంటల సేపే మళ్ళా అది పోతుంది, మళ్ళా మంటలు వేస్తుంది. ఇది మామూలు సహజంగా జరిగే పని. ఇది తర్వాత మళ్ళీ ఏం చేస్తే ఆహారం తీసుకుంటాం. మన ఆహారం తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది, అది పచామ్య అన్నం అంటాం. అంటే భగవద్గీతలో చెప్పినట్టు జీర్ణం అయిపోతుంది. అది జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి పని వస్తుంది. ఇది విధంగా జరుగుతూ ఉంది. ఈ 4 ఆహారాలు 4 అధర్మాలకు గుర్తుగా మన దేవుడు మన శరీరంలో పెట్టాడు. 4 ఎందుకు పెట్టాడంటే భగవద్గీతలో 4 అధర్మాల గురించి చెప్పబడింది. చెప్పినారా? ధర్మాలన్నీ అధర్మాలన్నీ 4 అధర్మాలు 3 ధర్మాలని మనం కొత్తగా చెప్పుకున్నాం. దేశంలో ఎవరు చెప్పుకోలేదు, మనమే చెప్పుకోండి. అట్లాంటిది మన వంతు, మనం చెప్పుకోవడం మన వంతు. 4 అధర్మాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 4 అధర్మాలు దేనితో సమానంగా ఉన్నాయి? ఈ 4 ఆహార పదార్థాలు సమానంగా ఉన్నాయి. ఈ 4 అధర్మాల్లో చెల్లరి నిండుకున్నటువంటి వాడు ప్రతి మనిషి 4 అధర్మాల్లో నిండుకున్నప్పుడు ఏమవుతాయంటే అహంకారం, నేను అన్నీ ఏం చెప్తాను అంటే ఎవరు చెప్తాను దేవుడు కూడా ఎట్టుకున్నావు అంటే అహంకారపూరితంగా ఉంటుంది అది భావం కూడా. అంటే ఆ 4 అధర్మాలకు నాశనం ఉంది, అర్థమైందా? 4 అధర్మాలు కూడా నాశనం అయిపోతాయి. 4 అధర్మాలు ఏ దాంతో నాశనం అయిపోతాయి? ధర్మాలతో నాశనం అయిపోతాయి. ఎన్ని ధర్మాలతో నాశనం అయిపోతాయి? 3 ధర్మాలతో నాశనం అయిపోతాయి. అదే గుర్తుగా 3 రసాలతో మన శరీరంలో 4 పోషక పదార్థాలు జీర్ణమయ్యేటట్టుగా దేవుడు చెప్పాడు. ఒకటేది లాలాజలము, ఇంకోటి పైత్యరసము, ఇంకోటి క్లోమరసము. ఈ 3 రసాలు అర్థమైనా? దీంట్లో 2 రసాలు కూడా జలం ఉంది. దీంట్లో కూడా ప్రత్యేకత ఏమి? 2 రసములు, పైత్యరసము, క్లోమరసము, ఇంకోటి లాలా జలము. లాలా జలం దాని పేరు జలం. అది చూడు, రసం కాదు, జలం. ఈ 3 నీ శరీరంలోనే ఉద్భవిస్తున్నాయి. అర్థమైందా? ఈ 3 ఉద్భవించి అక్కడ 4 అధర్మాలు ఎక్కడైతే ఉన్నాయో
అక్కడికి ఇవి పోయినాయంటే 4 అధర్మాలు ఏమి లేకుండా జీర్ణం అయిపోతాయి. 4 అధర్మాలు కనిపించకుండా పోతాయి. ఈ రకంగా ధర్మాల చేత అధర్మాలు కనిపించకుండా పోతాయి అనే గుర్తు నీ శరీరంలో దేవుడు శాశ్వతంగా నీవు తెలుసుకునేటట్టుగా పెట్టాడు. 3 రసాల చేత 4 పోషక పదార్థాలు జీర్ణమైపోతున్నాయి. అయిపోతే మళ్ళీ అధర్మాలు చెలరేకుండా ఉన్నాయంటే చెలరేగుతాయి, మళ్ళీ వేస్తావు, మళ్ళీ ఇప్పుడు చూస్తాం లేవు అంటావు, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పోతుంది. ఈ ప్రక్రియ జరుగుతానే మామూలుగా. ఈ రకంగా ఈ అధర్మాలు చెలరేగడము, ధర్మాలు వాటిని అణచేయడము, ఇది ఈ ప్రకృతిలో జరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే అధర్మాలు చెలరైనాయో అప్పుడు నేను మళ్ళా వచ్చి నా ధర్మాల చేత ఆ అధర్మాలను లేకుండా చేస్తాను అని చెప్పినా అటువంటిదే మన శరీరంలో గుర్తుగా ఉంది. దేవుడు ఆ ధర్మాలను తెలియజేసేటువంటి వాడు. ఆ దేవుడు ఎట్టున్నాడు? 3 భాగాలుగా ఉన్నాడని చెప్పినాం. ఆ 3 భాగాలే 3 ధర్మాలుగా ఉన్నాయని కూడా చెప్తున్నాం. ఇప్పుడు మన శరీరంలో ఉండేటివి ఈ కాలేయము, తర్వాత క్లోమరస గ్రంథి, పైత్యరస గ్రంథి అంటే 2 అవి. అంటే పైత్యరసము క్లోమరసం 2 ఊరుతున్నాయి కదా. ఆ 2 ఒక ఆకారం ఉండేటువంటి భాగాల నుండి అవి స్రవిస్తున్నాయి. అవి ఆకారం ఉండేటువంటి భాగాల నుంచి ఊట వస్తున్నాయి. ఆ క్లోమరసము, పైత్యరసము, అంటే మీకు కొంతమంది అనుమానం రావచ్చు, ఇదే జ్ఞానమా క్లోమరసం, పైత్యరసము, లాలాజలం, ఇది ఏమిటిది అని. అంటే నీ శరీరంలో దేవుడు నీ గుర్తుగా ఇన్ని పెట్టాడు అని చెప్తున్నాము, నువ్వు చూసుకుంటా నీకు అర్థమవుతుంది అన్నమాట. నీ శరీరంలో కనిపించే భాగాలు 2 ఉన్నాయి. ఏవి? పైత్యరస గ్రంథి, క్లోమరస గ్రంథి. ఈ 2 కనిపిస్తుంటాయి. వాటిలోంటి ఈ పైత్యరసము, క్లోమరసము 2 ఊరి నీ జీర్ణాశయంలోకి వస్తున్నాయి. అర్థమైందా? తర్వాత లాలాజలం కూడా ఒకటి ఉంది. ఆ గ్రంథులు కనిపించవు, అవి కనిపించకుండా ఉంటాయి. ఊట మాత్రం ఊడుతుంటాయి. ఆ లాలాజలం ఎక్కడ ఊడుతుంటుంది? ప్రతి ఒక్కరి నోట్లోనూ లాలాజలం ఊడుతూ ఉంటుంది. ఈ లాలాజలము ఆ 2 రసాల లోపల 3 రసాలు కలిసినప్పుడు ఏమైంది? అవైశ్వానరుడు అంటే అగ్నిదేవుని అయిపోయింది, అగ్ని అయిపోయింది. ఈ 3 కలిసినప్పుడు ఇవి జీర్ణమయ్యేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. అగ్ని అంటే కాల్చేసేది కదా, లేకుండా చేసేది కదా. ఆ రకంగా లేకుండా చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? 3 ధర్మాల చేత 4 అధర్మాలు ఏ విధంగా పోతున్నాయంటే ఏమాత్రం తెలియకుండా పోతాయి. ఉండేది తెలుసు, అవి పోయేది కూడా తెలుసు, జీర్ణం అయిపోతున్నాయి ఇవి. అదే రకంగానే ఎప్పుడైతే ధర్మాలు భూమి మీదకి వస్తాయో అప్పుడు అధర్మాలు నశించిపోతాయి. అవి ఎంత అహంకారపూరితంగా ఉన్నా కానీ మేము గొప్ప, ఏ మానవుడైనా మా చేతిలో చిక్కున్నారు, వీళ్ళంతా మా ధర్మాల్లోనే నడుస్తున్నారు అని అవి అనుకున్నా కానీ ధర్మాలు, ఆ 3 ధర్మాలు ఏం చేస్తాయి అంటే వాటిని లేకుండా చేస్తాయి, వాటిని నాశనం చేస్తాయి. ఇదే గుర్తును శరీరంలో నీకు జీర్ణాశయంలో పెట్టడం జరిగింది. జీర్ణాశయంలో జీర్ణమైపోతున్నాయి. మనిషి జీర్ణాశయంలో ఈ 3 రసాల చేత 4 పోషక పదార్థాలు, 4 అధర్మాలు 3 ధర్మాల చేత నాశనమైపోతున్నాయి అనే గుర్తుకు ఇది పెట్టాల్సి వచ్చింది. ప్రతి నిత్యము మన శరీరంలో జరుగుతున్నది ఈ ప్రక్రియ. ఏది? ఈ ఆహారం జీర్ణమయ్యేది, జీర్ణాశయం ఉంది, జీర్ణమవుతుంది. ఈ రసాలు 3 ఉంటున్నాయి. కానీ ఈ 4 ఆహార పదార్థాలు మీకు తెలుసు కానీ, అంటే ఆహారం తెలుసు కానీ అవి ఎలా జీర్ణమయ్యేది మీకు తెలియదు. అధర్మాలు మనకు బాగా దగ్గరగా ఉన్నాయి, మనకు తెలుసు. కానీ ధర్మాలు ఏమో మనకు పూర్తి తెలియదు. సరే, ధర్మాలు మనం తెలుసుకోగలిగితే ఈ లోపల ఏ విధంగా ఈ ఆహారము జీర్ణమైపోతూ ఉందో ఆ రకంగా ఈ అధర్మాలు జీర్ణం లేకుండా పోయి ధర్మాలు మనలో నిలుస్తాయి. అర్థమైందా? సరే, ఇక్కడ మనం ఇంకో లెక్కేసుకుంటే ఈ
ధర్మాలు లేకుండా అధర్మాలు లేకుండా పోయి ధర్మాల వలన అధర్మాలు లేకుండా పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శరీరం అనేటువంటిది లేకుండా పోయి జీవుడు మోక్షం పొందుతాడు. అంతే కదా, ధర్మాల వలన జీవుడు మోక్షం పొందుతాడు. అంటే జీవాత్మది ఒకటి ఉంటుంది, ఆ శరీరంలో ఇరుక్కుని ఉంది. శరీరంలో చిక్కున్నటువంటి జీవాత్మ మోక్షం పొందడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆహారం తిన్నప్పుడు ఆహారంలో పోషక పదార్థాలు కనిపించవు మనకు, ఆహారం మొత్తం కాల్చివేయబడుతుంది, పోషక పదార్థాలు శరీరానికి వినియోగింపబడతాయి. శరీరానికి వినియోగింపబడతాయి, అర్థమైందా? అవి పూర్తి లేకుండా పోతాయి వినియోగింపబడి. ఏ రకంగా వినియోగింపబడుతున్నాయి, ఏ రకంగా లేకుండా పోతున్నాయి అని అంటే అది మనం ఇక్కడ తైతాకార రహస్యమున గ్రంథంలో చెప్పుకున్నాం. ఆహారం తినని మనిషి 74 సంవత్సరాలుగా ఆహారం మనిషి తినలేదు, తినకుండా ఎలా బ్రతకగలిగినాడు అని చాలామంది అతన్ని పరిచయం చూశారు. కానీ వాళ్ళకి అర్థం కాని సమస్య అయిపోయింది. అది మిస్టరీగా తయారైంది. కానీ దాన్ని మనం విప్పి చెప్పుకుంటే సులభంగా చెప్పుకున్నాము. ప్రతి శరీరంలోనూ 72 లక్షల వేల కోట్లు 72,000 కోట్లు 72,000 కోట్ల ధాతు కణాలు ఉన్నాయి. ప్రతి ధాతు కణంలోనూ ఇవి పోయి కాలిపోతున్నాయి అన్నమాట. నీకు పోషక పదార్థాలు అని చెప్తున్నామే, అవి నీ శరీరంలో ఈ పిండి పదార్థాలు అంటే మండిపోతున్నాయి. మండిపోయేదాని వల్ల నీ శరీరంలో వేడి ఏర్పడి నువ్వు బతకగలుగుతున్నావు. అవంతా జరిగేదానికి కారణం ఏమి? ఇక్కడ జీర్ణాశయం నుంచి మొదలయ్యి, జీర్ణాశయంలో తిన్న ఆహారము జీర్ణమైపోతే అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు గ్లూకోజ్ అనేటువంటిది అక్కడ పోయి మండిపోతుంది. ఇక్కడ నుంచి శ్వాస తీసుకొని ఈ శ్వాసలో ఉన్న ఆక్సిజన్ అది అక్కడ మండిపోవడం జరుగుతూ ఉంది. ఇదంతా మనకు వద్దు. కానీ మనం తెలుసుకునేది ఎంతవరకు తెలుసుకోవాలంటే, మన శరీరంలో జీర్ణాశయం ఉంది. ఆ జీర్ణాశయము మనం లెక్కేసుకుంటే నాశనమే ఆశయంగా కలిగి ఉండేటువంటిది. అక్కడ నాశనం జరుగుతూ ఉంది. ఒకానొకప్పుడు అర్జునుడు భగవద్గీతలో కృష్ణ భగవంతుడిని ఏమడిగాడు? నువ్వెవ్వరు అని అడిగాడు. అంటే అతను పరమాత్మగా మాట్లాడేటప్పుడు ఇతను మామూలు మనిషే కదా, ఈ మామూలు మనిషి ఏంది అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు, పెద్దగా మాట్లాడుతున్నాడు, చిన్నగా మాట్లాడుతూ కనిపించేది వ్యక్తి చిన్నోడు, మాట్లాడేది మాత్రం పెద్దగా ఉంది అని నువ్వెవరు అని అడిగినాడు. అంతవరకు కృష్ణుడు అనేటువంటి పదాన్ని మర్చిపోయి తనకు మనిషి కాదు అని ఆలోచన వచ్చి అప్పుడు నువ్వెవరు అని అడిగితే ఆయన చెప్పినాడంటే కాలోస్మి లోకక్షయో అంటాడు. క్షయము నాశనం చేసేటువంటి కాలాన్ని నేను అని చెప్పాడు. అంటే నాశనం చేసేవాడిని అన్నాడు. బాగా అర్థం చేసుకుంటే ఎవరు? దేవుడు. ఏమిటి నాశనం చేస్తాడు? నిన్నే నాశనం చేస్తా. ఎవరిని? నిన్నే. నువ్వు లేకుండా పోతే ఏమవుతావు? నా మాదిరి మారిపోతావు. కాబట్టి నిన్ను నాశనం చేసేంతవరకు నేను విడిచిపెట్టను. అంతే కదా. ఎవరు నాశనం చేస్తాడు? ఉండేది మనమే, మనం నాశనం చేస్తాడు. అంటే ఇదేమిటిది? మనం ఏదో అంతో ఎంతో భక్తిగా మొక్కుంటే మనం నాశనం చేసేది, నాశనం చేసేవారు మనం ఎందుకు మొక్కుకోవాలంటే మొక్కుండేదే నాశనం చేసేదానికి. మనము ఏమని కావాలా? నేను లేకుండా పోవాలా, నీలోకి నేను ఐక్యం కావాలా, నేను నశించిపోవాలా, నీలోనికి సజీవంగా చేరిపోవాలంటే నీలోకి నేను ఐక్యమైపోవాలా అనే ఉద్దేశంతో మనము నమస్కారం చేస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము. కాబట్టి నిన్ను లేకుండా చేసేవాడిని నేను. లేకుండా చేసావంటే నిన్ను నాశనం చేసేవాడిని నేను. అంటే అది అక్కడ చెప్పినది కాల రూపంలో మేము లేకుండా చేసి నాశనం చేసేటువంటి వాడిని నేను అని చెప్పాడు అనమాట. ఆ రకంగా ఆ నాశనం అనేది మనకు బాగా ఎక్కడ కనిపిస్తూ ఉంది? బాగా మంచి పేరు పెట్టి జీర్ణాశయము అనే పేరుతో నీ శరీరంలోనే ఉంది నాశనం చేసేటువంటిది.
ఆ నాశనం చేసేది ఎన్ని భాగాలుగా ఉంది? 3 రసాల రూపంలో ఉంది. నాశనం అయ్యేది ఎన్ని భాగాలుగా ఉంది? 4 ఆహార పదార్థాల రూపంలో ఉంది. ఇది ప్రతినిత్యము మన శరీరంలో జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏ రకంగా జీర్ణమైపోతూ ఉంది అంటే, ఇక్కడ అగ్నిదేవుడై అగ్ని అయి వాటిని కాల్చి వేస్తూ ఉంది అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు అగ్ని ఎన్ని రకాలు ఉంది అని మనం అనుకుంటున్నాం అన్నమాట. మామూలుగా కట్టెలు కాల్చే అగ్ని ఒకటి ఉంది, కట్టెలు కాల్చే అగ్ని ఒకటి ఉంది. ఇది ఇంకొకటి, అది మామూలు కంటికి కనిపించేది. ఇంకొకటి రసాలు, అంటే ఈ రసాయన పదార్థాలు వేస్తే ఆ రసాయన పదార్థాల్లో కాలిపోయేటి కూడా కొన్ని ఉన్నాయి, లేకుండా పోతాయి, అది జీర్ణమైతే అది కూడా ఒక రకం అగ్ని, అది రసాయన అగ్ని అంటాం మనం. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏది వేసినా అది కాలిపోతుంది, ఒక బంగారు తప్ప, అంతే కదా. ఒక బంగారు మాత్రం మిగులుతుంది, మిగతాటన్నీ కాలిపోతాయి. ఆ రకంగా ఈ రసాయనిక ప్రక్రియలో కొన్ని వస్తువులు నశించిపోతాయి, అది ఒక రకమైన నాశనము. అర్థమైందా? ఈ 2 రకాలు అనుకోండి. మామూలుగా కనిపించే అగ్ని ఒకటి, అది ఏమిటైనా బుడిద చేస్తుంది, లేకుండా చేస్తుంది. ఇంకోటి రసాయన చేత కూడా అవి కాలిపోవడం జరుగుతుంది, అదొక రకం అగ్ని. తర్వాత కనిపించినటువంటిది ఒకటి ఉంది, అది జ్ఞానాగ్ని. జ్ఞానం అనేటువంటి అగ్ని కూడా మనకు ఒకటి ఉంది. ఈ 3 రకాల అగ్నులు ఉన్నాయి. ఇప్పుడు 3 రకాల అగ్నిలో కనిపించే అగ్ని మనకు తెలుసు, బయట ఉంటుంది. కనిపించని అగ్ని రసాయనాల చేత కనిపించుకోకుండా ఉంటుంది అగ్ని, అది మన జీర్ణాశయంలో అవుతుంది. అంటే ఈ 3 రసాలు ఎప్పుడైతే కలిసినాయో ఆడ రసాయన ప్రక్రియ ఏర్పడి అక్కడుండి ఆహారం అయిపోతుంది. మనం తిన్న ఆహారం గట్టిది కానీ ఇంకోటి కానీ ఏ రకంగా ఉండేదైనా కానీ ఆహారం అంతా సున్నం రాతి మీద నీళ్ళు వేస్తే ఏ విధంగా ఇడిపోతుందో ఆ రకంగా మెత్తగా విడిపోతూ ఉంది. అంటే సూర్ణం అయిపోతూ ఉంది అన్నమాట, పానకం అయిపోతుంది తిన్నదంతా, గట్టి పదార్థాలన్నీ. ఈ రకంగా రసాయన ప్రక్రియ ఏర్పడి ఆ రూపంలో జీర్ణమవుతుంది. అక్కడ జరిగే అగ్ని అది ఒకటి. ఇది మనం లెక్కేసుకుంటే కర్మను కాల్చే అగ్ని ఉంది, ఇది నీకు ఉదాహరణగా చూపించేటువంటిది. ఇది ఇవన్నీ లెక్కేసుకుని నువ్వు చూస్తే ఈ జ్ఞానమునే అగ్ని నువ్వు సంపాదించుకోగలిగితే 4 అధర్మాలను లేకుండా చేసుకొని నువ్వు 3 ధర్మాల చేత నువ్వు ముందుకు పోగలవు. 3 ధర్మాలు తెలియాలంటే ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలా. ఇప్పుడు మనిషికి ఏమి ఆ జ్ఞానం తెలియని దాని వలన 3 ధర్మాలు ఏంటో తెలియకుండా పోయింది అన్నమాట. ఇప్పుడు 3 ధర్మాల గురించి మనం లెక్కేసుకుంటే, ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పినటువంటివి బాగానే ఉంది, ఈ జ్ఞానం అనుకుంటాము. కానీ దేశంలో చెప్పేవాళ్ళు చాలామంది జ్ఞానం చెప్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు చెప్పేది కూడా జ్ఞానమే కదా, వాళ్ళు ఎవరు ఈ 3 రకాల ధర్మాలను చెప్పలేదే అని ప్రశ్న వస్తే, మనము భగవద్గీతను ప్రమాణంగా తీసుకుంటున్నాము. భగవద్గీతను ప్రమాణంగా తీసుకొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ దేవుడు చెప్పిన విషయాన్నే మనం తీసుకుంటున్నాం తప్ప మనుషులు చెప్పిన విషయాలు మనం తీసుకోలేదు. దేవుడు తన విషయాన్ని తానే చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే దేవుని విషయం దేవునికి మాత్రమే తెలుసు, దేవుని జ్ఞానం దేవునికి మాత్రమే తెలుసు, ఏ మనిషికి తెలియదు. అప్పుడు దేవుడే తన జ్ఞానాన్ని మనకు తెలియజెప్పగలిగితే అప్పుడు మనం తెలుసుకోగలుగుతాము. దేవుడు ప్రత్యక్షంగా చెప్తాడా అంటే దేవునికి రూపము లేదు, పేరు లేదు, క్రియ పని లేదు. కాబట్టి పని లేనటువంటి వాడుగాడు చెప్పే పని చేయడు. దేవుడు ప్రత్యక్షంగా ఎవరికి జ్ఞానాన్ని తెలియజేయడు. మన దేవుని విషయం దేవునికే తెలిసినప్పుడు దేవుడు మనకు ఎక్కడా తెలియజెప్పకపోతే మనకు దేవుని జ్ఞానం ఎట్ట తెలుస్తుంది అంటే, మనుషులు చెప్పే జ్ఞానాన్ని నువ్వు నమ్మొద్దు అని చెప్పినప్పుడు మనుషులు చెప్పిన జ్ఞానాన్ని కదా మనం నమ్మాల్సింది అని అంటే, అట్లా కాదు. దేవుడు దేవునిగా చెప్పడు కానీ భగవంతునిగా చెప్తాడు. దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, దేవుడు భగవంతునిగా చెప్తాడు. దేవుడు దేవునిగా చెప్పడు ఎప్పుడు.
దానికంటే ఒక నియమం ఉంది. అంటే ఆయనకు పని లేనటువంటి వాడు, రూపం లేనటువంటి వాడు, పేరు లేనటువంటి వాడు. దేవుడు అనేది పేరు కూడా కాదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే దేవుడుగా మనకు ఎక్కడ చెప్పడు. దేవుడు భగవంతునిగా వచ్చి మనకు తెలియజేస్తాడు. మన దేవుడు భగవంతునిగా తెలియజేసినటువంటి విషయమే భగవద్గీత. భగవద్గీతలో తన ధర్మాల గురించి తెలియజేశాడు. మనిషి తన కర్మను కాల్చుకొని దేవుళ్ళనికి ఐక్యమయ్యేటువంటి విధానాన్ని అంతా పూర్తి తెలియజెప్పాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అక్కడికి ఆ విషయాన్ని మనం తీసుకోగలిగితే, ఆ విషయాన్ని మనం చూడగలిగితే ఈ జ్ఞానము అనేటువంటి అగ్ని మనకు తెలియబడుతుంది. జ్ఞానం అనే అగ్ని ఎట్లా వస్తుంది మనకు, ఎట్లా మనకు లభ్యమవుతుంది? నువ్వు ధర్మాలను ఆచరించినప్పుడు తెలుస్తుంది. ధర్మాలు ఎట్లా తెలుస్తాయి? దేవుడు చెప్పిన విషయాన్ని బట్టి మనకు తెలుస్తాయి. దేవుడు చెప్పిన ధర్మాలు తెలుస్తుంది. దేవుడు చెప్పినటువంటిది ఏముంది? అదే బ్రహ్మ విద్యాశాస్త్రము. బ్రహ్మ విద్యాశాస్త్రం ఎక్కడుంది అంటే ప్రత్యేకించి బ్రహ్మ విద్యాశాస్త్రము అని దాన్ని అనము, కానీ భగవద్గీతను బ్రహ్మ విద్యాశాస్త్రానికి సంబంధించింది చెప్పవచ్చు. గణిత శాస్త్రం ఎక్కడుంది అంటే 2వ తరగతి పిల్లలు లెక్కలు గణిత శాస్త్రమే, 10వ తరగతి పిల్లల లెక్కలు కూడా గణిత శాస్త్రమే. లెక్కలు అంటాం దాన్ని, గణిత శాస్త్రం అనవు, కానీ లెక్కలు అంటాం అనమాట. నువ్వు లెక్కలు కూడికలు, తీసివేతలు, భాగింపులు, ఏమున్నాయి వగైరా అన్నిటిని మనం ఏమంటాము? గణిత శాస్త్రము అంటాం దాన్ని, అంతే కదా. భవిష్యత్తు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారు. అది భవిష్యత్తు చెప్పేది అంతా ఏదైనా ఎన్నో రకాలుగా చెప్పుకుంటుంటారు, దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటాం. ఆ రకంగా మనం ఈ బ్రహ్మ విద్యాశాస్త్రము అని అంటే, బ్రహ్మ విద్యాశాస్త్రము మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడు ఎక్కడైతే చెప్పినాడో అక్కడంతా బ్రహ్మ విద్యాశాస్త్రమే చెప్పబడి ఉంటుంది. మిగతా శాస్త్రాలు చెప్పబడవు. మిగతా శాస్త్రాలంతా మనిషి చేత చెప్పబడుతాయి. మిగతా 5 శాస్త్రాలు మనిషి చేత చెప్పబడతాయి, కానీ ఒకే ఒక శాస్త్రం బ్రహ్మ విద్యాశాస్త్రం, దేవుని శాస్త్రం, దేవుని గురించిన విషయాలు దేవుని చేతనే చెప్పబడతాయి. అది భగవంతుని రూపంలో చెప్పబడతాయి. భగవంతుడు ఎక్కడైతే చెప్పినాడో అక్కడంతా ఈ ధర్మాలు తెలియబడతాయి. అదే నిజమైన జ్ఞానము. ఆ ధర్మాలను అనుసరిస్తే ఏమవుతుంది? జ్ఞానము అనేటువంటి అగ్ని నీకు లభ్యమవుతుంది. దానివల్ల కర్మలు అనేటువంటివి పోతాయి. కర్మలు పోతే నువ్వు అనుభవించేది లేదు, కాబట్టి నీకు శరీరం అవసరం లేదు. శరీరం ఎందుకు అవసరము? అనుభవించేదాని కొరకే అవసరం. శరీరంలో సుఖదుఖాలు అనుభవించేదానికి శరీరం ఒక వేదిక ఉంది. సుఖదుఖాలు లేవు, నీ కర్మలు లేనప్పుడు శరీరం అవసరం లేదు నీకు. శరీరం అవసరం లేకుండా పోవాలి అంటే ఏం చేయాలి? కర్మ లేకుండా పోవాలి. కర్మ లేకుండా పోవాలంటే దానికి అగ్ని కావాలి. దానికి ఏ అగ్ని కావాలా? జ్ఞానం అనే అగ్ని కావాలి. జ్ఞానం అనే అగ్ని కావాలంటే మనకి ఎక్కడి నుంచి కావాలా? ధర్మాల నుండి తెలియాలి. ధర్మాల నుండి తెలియాలంటే బ్రహ్మ విద్యాశాస్త్రం నుండి తెలియాలి. బ్రహ్మ విద్యాశాస్త్రం నుండి తెలిస్తేనే మనకు. అందుకని మీరు ఏం చెప్తారంటే దేవుడు చెప్పినటువంటి దాన్నే మీరు అనుసరించండి, ఆచరించండి. అట్లా దేవుడు చెప్పినది కాకుండా మనుషులు చెప్పినటువంటిది వింటే మాత్రం మీరు ఎప్పటికీ అవి ధర్మాలు కావు. అది మనుషులు చెప్పింది జ్ఞానమే కాదు. దేవుడు ఏం చెప్పినాడు? 4 అధర్మాలు చెప్పి 3 ధర్మాలు చెప్పినప్పుడు దానికి 3 ధర్మాలకు కాకుండా ఏవైతే మినహా ఉన్నాయో నువ్వు భక్తి అనే మార్గంలో అనుసరిస్తున్నావో అవి కూడా అధర్మాల లిస్టులు, 4 అధర్మాల లిస్టులోకి వస్తాయి. నువ్వు అధర్మాలు ఆచరిస్తూ నేను ధర్మాలు ఆచరిస్తున్నాను అనుకుంటే ఏమవుతుంది? పొరపాటు అవుతుంది. అది దానివల్ల ఏమవుతుంది? జ్ఞానాగ్ని రాదు, నీకు కర్మలు పోవు. అర్థమైందా? జ్ఞానాగ్ని రాదు, కర్మలు పోవు. జ్ఞానాగ్ని అంటే ఎట్లుంటుంది, కర్మలు ఎట్లా పోతాయంటే అది మీకు తెలుసు, కొంతమంది తెలుసు. అంటే మాకు తెలియదే అని అనుకుంటే ప్రత్యక్షంగా చూశారు చాలామంది. ఇక్కడ రాయబడిన పుస్తకాల్లో కూడా ఆ శక్తి ఉంది, ఆ అగ్ని ఉంది. అది మీకు తెలుసు, కొంతమంది తెలుసు. తెలియకపోతే తెలుసుకోండి తెలిసిన వాళ్ళ ద్వారా. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే మన కర్మలు అనుభవించేది ఉంది అనుకోండి, అవి తప్పిపోతాయి, మీరు ఇట్లా చేస్తే తప్పిపోతాయి అంటే అది దేవుడు చెప్పిన మార్గం అయితే మనం అనుసరించండి. దేవుడు చెప్పినటువంటి మార్గం కాకపోతే
అది అధర్మంతో కూడుకుంటుంది కదా, ధర్మం కాదు ఎప్పటికీ. వారు చెప్తున్నారు ఇంతకుముందు ఈ కలియుగము అంత్యమైపోతుంది అని మొన్నటి వరకు ప్రచారం చేశారు. టీవీల్లో కూడా దాని గురించి చర్చలు జరిగినాయి, అన్నీ జరిగినాయి అన్నమాట. మనం గతంలోనే చాలా రోజుల క్రితమే ఇది ఎప్పటికీ అంతము కాదు అని రాశాం. ఎప్పటికీ అంతమేదానికి అవకాశమే లేదు. ఇట్లాంటి కూడా ఇంతకుముందు 2-3 తూర్లు చెప్పారు. అక్కడ కూడా అప్పుడు కూడా జరగలేదు ఇది. కానీ ఇప్పుడు అప్పుడని కాదు, ఎప్పుడని కాదు, ఇది ఎప్పటికీ జరిగేదే కాదు, అసలుకు అసంభవము అని చెప్పాము. 20 వచ్చా, డిసెంబర్ 20 వచ్చి, 21 వచ్చి, 22 వచ్చి, అన్నీ పోయింది. ఇప్పుడు 28. కొంతమంది ఏమంటున్నారంటే అంతా అయిపోయిన తర్వాత మేము ధ్యానం చేస్తూ ఉంటే అది లేకుండా పోయింది. వాళ్ళ ధ్యానం చేసి వాళ్ళ కర్మ లేకుండా పోతుంది, దేశానికి లేకుండా ఎట్టిపోతుంది. మీరు ధ్యానం చేస్తే మీ కర్మ లేకుండా చేసుకునేది పెద్ద కష్టము. దేశానికి సంభవించే కర్మ లేకుండా చేసేట్లయితుంది కాదు. అందరికీ సంభవించే కర్మ లేకుండా చేసినట్లయితుందా? కాదు. దేవుడు ఏం చెప్పాడంటే మీ కర్మలు మీరు పోగొట్టుకోండి, మీ కర్మలు పోగొట్టుకుంటే మీరు నా దగ్గర రాగలరు అని చెప్పాడు. వ్యక్తిగతంగా ఎవరంతా వాళ్ళు పోగొట్టుకోండి అని చెప్పాడు. కానీ ఈ రకంగా ఏం చేస్తారంటే కొంతమంది అడ్డాతిడ్డాల జ్ఞానం కూడా చెప్పుకుంటున్నారు. అదే గొప్పదని చాలామంది నమ్ముతున్నారు. నమ్మేదాని వల్ల వాళ్ళ జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోకుండా తను సరైన మార్గంలో నడుచుకుంటూ సరైన జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే ఏమవుతుంది? జ్ఞానాగ్ని అనేటటువంటి వస్తుంది. జ్ఞానం అనే అగ్ని, 3 రకాల అగ్నిలు ఉన్నాయి కదా, దాంట్లో జ్ఞానం అనే అగ్ని ఒకటి వస్తుంది నీకు. ఆ జ్ఞానం అనే అగ్ని వల్ల నీ కర్మలు కాలిపోతాయి. మామూలు అగ్ని వల్ల బయట కట్టెలు వస్తువులు కాలిపోయినట్టు ఈ జ్ఞానం అనే అగ్ని వల్ల నీ కర్మలు కాలిపోతాయి. యథైదాంసి భస్మసాత్ కురుతే అర్జున. ఏ విధంగా ఈ అగ్ని ఏ విధంగా కాల్చివేస్తుందో హృదయదాంసి భస్మసాత్ కురుతే అంటాడు. అంటే ఆ విధంగానే ఈ లోపల ఉండే కర్మలు సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతే తత అని చెప్తాడు. సర్వకర్మాలు భస్మీపటలం అయిపోతాయని చెప్తాడు. నువ్వు చేసుకునే ఎటువంటి కర్మలైనా భస్మీపటలం అవుతాయి. మన కర్మలు భస్మీపటలం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీరంతా ఇక్కడికి వచ్చారు, ఇటు జ్ఞానం తెలుసుకుంటారు. ఇక్కడేమి ఇంకోటేం కాదు. ఉద్దేశం ఏమి? దేవుణ్ణి తెలుసుకోవాలి, మీ కర్మలు లేకుండా చేసుకోవాలి. ఈ తెలుసో తెలియకుండా చేసుకునే కర్మలు చాలా ఉన్నాయి. వాటిని అతిక్రమించి అవి లేకుండా మనం చేసుకొని దేవునిలోనికి ఐక్యం కావాలి. ఈ జన్మలు వద్దు, ఇవి అనుభవిస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి జన్మలోనూ ఏవో ఒకటి కష్టాలు అనుభవిస్తున్నావు. ఇవి అనుభవిస్తూ ఈ ఎన్నో తొలి భరించాలని భారాన్ని మోస్తున్నాము. ఇటువంటివన్నీ లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి ఎటువంటి కష్టాలు ఎటువంటి సుఖాలు లేకుండా శాశ్వతంగా ఉండే దేవుళ్ళకి ఐక్యం కావాలన్నటువంటి ఉద్దేశాన్ని కోరుతూ మనము ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలనుకున్నాము. అటువంటి ఆధ్యాత్మిక విద్య కోసము ఇక్కడికి వచ్చారు. ఆ ఆధ్యాత్మిక విద్య వల్లనే కర్మలు నాశనం అయిపోతాయి అని చెప్తున్నాము. ఆ కర్మలు నాశనం విధానం కూడా మన జీర్ణాశయంలో చూపబడుతూ ఉంది. అర్థమైందా? వాళ్ళ కర్మలు ఎట్లా నాశనం అయిపోతాయి? మనిషికి ఉండేటువంటి కర్మలు అంటే వాడు అనుభవించుకుంటే తప్పించుకుంటే మనకి లేకుండా పోతాయి. అంటే తప్పించుకునే ఎటు తెలుస్తుంది? నువ్వు జ్ఞానంలోకి వచ్చాక జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత నీకు జరగబోయే కర్మ లేకుండా పోయింది అంటే నీకు జరిగే కర్మ తెలియదు, అనుభవించే కర్మ తెలియదు. అనుభవిస్తే కానీ అర్థం కాదు. అనుభవించే కర్మ తెలియకుండా పోయినప్పుడు అది జ్ఞానం వల్ల పోయిందని ఎట్లయితుంది? ఎట్లా నువ్వు కనుక్కోగలుగుతావు? కనుక్కునేదానికి అవకాశం లేదు. ఇంకా నీకు స్టార్ట్ కానీ కర్మే, ప్రారంభం కానీ కర్మే పోతే ఎట్లా? ప్రారంభమై అనుభవిస్తూ ఉంటే అనుకో మధ్యలో అది పూర్తి అనుభవిస్తున్నావు. ప్రారంభమైంది ఆ అనుభవించే కర్మ అందరూ అనుభవించే రకంగా లేకుండా పోయిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఇది అనుభవించేది ప్రపంచంలో ఈ కర్మ మొదలైందంటే, ఈ బాధ మొదలైందంటే తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది మరణం వరకు. అటువంటిది మనకు అది తప్పిపోయింది. కాబట్టి ఇది ఎట్లా తప్పిపోయింది? జ్ఞానం వలనే తప్పిపోయింది. అంటే జ్ఞానాగ్ని వలనే ఇది లేకుండా పోయింది అని అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ రకంగా అర్థమయ్యేటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి జ్ఞానము గొప్పది, దానికి ఒక గొప్ప శక్తి ఉంది, కర్మలు కాల్చేటువంటి విధానం ఉంది అని మీకు తెలియబడుతూ ఉంది. అర్థమైందా?
ఈ రకంగా మీరు జ్ఞానాగ్ని కావాలా అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని విశ్వసించండి, మనుషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని విశ్వసించద్దండి. అంటే ఇప్పుడు మనుషులు చెప్పే జ్ఞానం ఉందనుకోండి, ఇది తప్పు అని చెప్తే వాళ్ళని విమర్శించినట్టు అవుతుంది అనమాట. వాళ్ళని ఎందుకు విమర్శించాలి అని అంటే, వాళ్ళని విమర్శించడం కాదు, దేవుని జ్ఞానం గొప్ప అని చెప్పినప్పుడు మనము అవన్నీ తప్పు అని చెప్పాల్సినప్పుడు, అంతే కదా. మరి అవన్నీ తప్పు అని చెప్పినప్పుడు మీరు వాటిని గుర్తించి వాటి జోలికి మీరు పోకుండా ఉంటారు. అంతే కదా. ఇది అందువల్ల ఒకరిని అసూయతో మనం చెప్పేటువంటి విధానం కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని మీరు గుర్తించగలిగేదానికి ఎక్కడెక్కడ ఉదాహరణ రూపంలో అయినా మనం చెప్పాలంటే ఇతరుల మనుషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొని చెప్పవలసిందే. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన జ్ఞానము, ఇప్పుడు ఇతరులు చెప్పే జ్ఞానము ఏవైనా పోలికలు ఉన్నాయని మనం చూస్తాం. ఇప్పుడు ఒక రూమ్ కట్టుకొని పైన దానికి ఒక చక్రం పెట్టి ఆ రూమ్ మీద చక్రం ఉండే రూమ్ కట్టుకొని ఆ చక్రం ఉండే రూమ్లో కింద కూర్చొని ధ్యానం చేస్తే మనకు పూర్తి కర్మలన్నీ పోతాయి, మనం మోక్షం పొందుతాము, దేవుడు తెలియబడతాడని ఒకటి చెప్పారనుకోండి. అంటే మనం అట్లా చక్రం ఉండే ఇల్లే కట్టుకొని ఒకటి కట్టుకునే చాలా మంది కట్టుకున్నారు. అంటే నేను చక్రం చెప్తానా, మీరు ఇంకో రకం కట్టుకున్నారు అనుకోండి. అట్లా చక్రమాకారం ఉండే ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది తప్ప రైట్ అని మనం లెక్కేస్తాం. దీనివల్ల కర్మలు పోతాయా, మన శరీర మార్గమా కాదా అని మనం లెక్కేస్తే, భగవద్గీతలో ఇటువంటి చక్రం కట్టుకొని ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే పోతుందని ఏమైనా చెప్పినాడా దేవుడు? చెప్పలేదు. ఖురాన్లో ఉందా? లేదు. బైబిల్లో ఉందా? లేదు. ఖురాన్లో కానీ బైబిల్లో కానీ భగవద్గీతలో లేని విషయాలను ఎవరో మనుషులు చెప్తే, ఇంత తెలివి ఉండి మీరు ప్రపంచంలో చాలా గొప్ప తెలివి ఉన్న వాళ్ళంతా దాన్ని నమ్మి ఎందుకు మీరు దాన్ని అనుసరిస్తున్నారు అని ప్రశ్న మనము వేస్తున్నాం. అది బ్రహ్మ విద్యా శాస్త్రమేనా? ఆ శాస్త్రీయతేనా ఆ రకంగా మీరు చేయడము? అంటే చక్రం కట్టుకునే వాళ్ళు ఎవరు లేరే అని మీరు అనుకోవచ్చు. అంటే చక్రం కట్టుకునే వాళ్ళే కాదు, ఏదో రకంగా కట్టుకున్నారు అనుకోండి, ఇంకో రకంగా ఏదో రకంగా, ఆ పేరు నాకు మతికిరాదు కాబట్టి చెప్పలే, చక్రం అని చెప్తాడా. ఇప్పుడు అది మనకు ఎక్కడైనా భగవద్గీతలో ఉంటే అప్పుడు భగవద్గీతలో లేని విషయం అది. ధ్యానమే నీకు సంబంధం లేదు. ఆ రకంగా ధ్యానం చేస్తే తపస్సు అవుతుంది, ఉగ్రమైన తపస్సు చేసినా కానీ దేవుడు తెలియబడు అని ఆయన చెప్పాడు. చెప్పట్లే? మనం ఆ రకంగా పోతే మనము ఇది ధర్మ మార్గం అంటాం, అధర్మ మార్గం అంటామా అంటే అధర్మ మార్గంలోకి వస్తుంది. మనుషులు నానా రకాలుగా తమ జ్ఞానాన్ని బయటికి తాము సొంతంగా తయారు చేసి వాటిని మీరు అనుసరించండి అని చెప్పినప్పుడు, అప్పుడు వాటిని మనం ఈ దేవుడు చెప్పిన జ్ఞానమా కాదా, ఇది బ్రహ్మ విద్యాశాస్త్రం సంబంధించిందే కాదా అని మనం లెక్కేసుకొని చూడాల్సి పని వస్తుంది. బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని కానప్పుడు, అది దేవుడు చెప్పిన జ్ఞానం కానప్పుడు దాన్ని ఏమాత్రం అనుసరించినా అది నీ పొరపాటు అవుతుంది. దేవుడు ఏం చెప్పాడు? నీకు జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజేశాను. ఎప్పుడు? జగతి పుట్టుక అంటే ఈ ప్రపంచ పుట్టుకలో తెలియజేశాను, తర్వాత కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చు అన్నాడు. నీకు ఇంతగా తెలియజేసినా కానీ నువ్వు దీన్ని వదిలిపెట్టి పక్కదాంటికి పోతే ఏమవుతుంది? అదే ఈ రకంగా ఏమి ఆకలితే వాళ్ళని మళ్ళీ తింటా అని చెప్తా అన్నట్టు అవుతుంది అనమాట. అంటే నేను గొప్ప అని, నువ్వు ఎంతన్నా గొప్ప తలకాయ పైకి తిప్పినా కానీ లోపల 2 సేపు కల్లా 3 గంటల కల్లా లేకుండా పోతాయి. ఆ రకంగా నువ్వు ఎంత అధర్మాలు ఎంత చెలరేగిపోయినా కానీ కొంతకాలానికి ధర్మాల వలన లేకుండా పోతాయి. ధర్మాలు దేవుడు తెలియజేసి మనం తిరిగి చెప్తాడు, అప్పుడు తెలియబడతాయి. అప్పుడు ఇప్పుడు చక్రం కట్టుకున్న రూమ్లో ధ్యానం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ మన జ్ఞానం విన్న తర్వాత చాలా పొరపాటు, ఈ దేవుడు చెప్పిన జ్ఞానం కాదు, మనుషులు చెప్పిన జ్ఞానం ఇది. ఈ మనుషులు చెప్పిన జ్ఞానాన్ని మనం ఎందుకు అనుసరిస్తున్నాము
అని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పూర్తి వదిలిపెట్టి ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏమైనా మందు పెట్టాడా ఏం కదా, ఇంత పెద్ద 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి, దీన్ని అనుసరించిన జ్ఞానాన్ని విడిచిపెట్టి ఒక్క నెల రోజులు వాళ్ళ గ్రంథం చదువుతానే దీన్ని విడిచిపెట్టిపోయినారంటే ఏమో మాయ చేశారు. అంటే ఆ సత్యం ఏది అని తెలిసిన తర్వాత ఎవరు కూడా ఆగరు. సత్యం తెలియనంత వరకు ఒకవేళ తప్పుడడుగులు వేయచ్చు, కానీ ఏ మనిషి అయినా కానీ సత్యం తెలుసుకోగలిగితే అప్పుడు తప్పుడడుగులు వేసేదానికి అవకాశం లేదన్నమాట. ఆ రకంగా కొంతమంది తెలుసుకోగలిగినప్పుడు అప్పుడేమవుతుంది, వాళ్ళు వాటిని వదిలిపెట్టి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈ రకంగా అధర్మాలతో కూడుకున్నటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతకాలానికి అందరూ వదిలివేస్తారు. అధర్మాలతో కూడుకునే బోధలను అందరూ వదిలివేస్తారు. తప్పనిసరిగా వదిలివేల్చి పని వస్తుంది. ఎందుకు? వాళ్ళకు తృప్తినివ్వదు, అది సత్యం వాటిలో తెలియదు. కాబట్టి అంటే బ్రహ్మ విద్యా శాస్త్రంలో ఉండేటువంటి ధర్మాలు తెలియబడుతూ పోయే కొద్దీ ప్రపంచంలో అధర్మాలన్నీ అణిగిపోతాయి. అధర్మాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ధర్మాలకు వస్తారు. అప్పుడు అధర్మాలు చెప్పినటువంటి వాళ్ళందరూ ఏమాత్రం కనిపించకుండా పోతారు. అధర్మాలు ఆచరించే వాళ్ళే లేకుండా పోతారు. అంతే కదా? అప్పుడు ఏమవుతుంది? కొంతకాలానికి మార్పు జరుగుతుంది. కొంతకాలానికి మనకు మార్పు జరుగుతుంది. ఏం మార్పు జరుగుతుంది? ధర్మాలు పూర్తి తెలియబడము, అధర్మాలు తెలియబడకుండా పోవడము జరుగుతూ వస్తుందన్నమాట. ఆ రకంగా జరుగుతూ వచ్చినప్పుడు ధర్మాలు గుర్తించి ధర్మాల వైపే మనం పోతాం. అధర్మాలను వదిలేసి అధర్మాల వైపు ఎవరు ఉండరు అనమాట. ఈ విధంగా మారుతూ వస్తారు. ఏ మనిషి ఏ మతంలో ఉండినా కానీ అందులో ధర్మాల అధర్మాల అని వాడు తెలుసుకోగలిగితే తప్పనిసరిగా అధర్మాలు వదిలిపెట్టి ధర్మాల వైపు రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేటి ధర్మాలే అంటే, ధర్మాలంటే ప్రత్యేకంగా ఇట్లా అట్లానే కాదన్న, సత్యంతో కూడుకుని ఉంటాయి. అధర్మాలన్నీ అసత్యంతో కూడుకుని ఉంటాయి. అవి ఎప్పటికైనా నాశనం అయిపోయేటివే. కాబట్టి ఏ మతస్థుడైనా కానీ ఇక్కడ జ్ఞానాన్ని వినగలిగితే ఇది సత్యము అని దాన్ని గ్రహించగలిగి ఇదే సరైన మార్గము నిర్ణయించుకొని దాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. ఇతర మతస్థులే ఇది సరైన మార్గము అని దీన్ని ఎన్నుకొని అనుసరించేటప్పుడు ఈ మతంలోనే ఉండి ఇతర గురువుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇది సరైన జ్ఞానం కాదని విడిచిపెట్టడంలో పెద్ద వింతేం కాదు. ఈ రకంగా చాలామంది గురువులను వాళ్ళకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వదిలిపెట్టి ఈ జ్ఞానం పక్కకు వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, గురూజీ మేము ఆ గురువు దగ్గర ఉంటే ఆ గురువుని వదిలిపెట్టి మేము ఈ గురువునే నమ్ముకోవాలనుకున్నాము అని అంటున్నారు. మేమంటామంటే ఇక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ గురువు ఉన్నాడు, వ్యక్తి మాత్రం ఉంటాడు, గురువు ఉన్నాడు. అంటే మిగతా దేశంలో అంతలా గురువులు ఉండొచ్చునేమో కానీ మాకు తెలియదు. మా లెక్కలో గురువు ఒక్కడే, అతను మాత్రము ఎప్పుడు ఉన్నాడు భూమి మీద, ఎప్పుడో వస్తాడు పోతాడైనా. కానీ ఇప్పుడు మేము మాత్రం గురువులు కాదు, మీరు మమ్మల్ని గురువులు అంటే మేము ఏమాత్రం ఒప్పుకోము, ఆ పేరు మాకు తగదు, మీరు ఆ మాటతో మమ్మల్ని పిలిచకూడదు, గురువు అనే పేరుతో పిలిచకూడదు. అంటే గురువు అనే పదం చాలా చోట్ల ఉందంటే బ్రహ్మ విద్యా శాస్త్రంలో ఉండకూడదు. ఏదంటారో ఒకవేళ మీరు చెప్పుకునే పర్వాలేదు, తప్పులేదు. కానీ బడిలో టీచర్లు ఉంటారు, వాళ్ళు గురువులే అని చెప్పారు. ఇప్పుడు సాందీపుడు గురువు ఉన్నాడు, అంటే కృష్ణుడికి సాందీపుడు గురువు అన్నాడు కదా. అంటే గురువే, ఏ గురువు అయినా విద్య నేర్పిన గురువు, ఆ విద్యకు ఆయన గురువు, చదువు చెప్పిన గురువు. అంతేగాని గురువు అంటే అన్నిటికీ గురువు కాదు కదా. రకరకాల పనులు, మెకానిక్ పనుల్లో గురువు ఉంటాడు, వైద్యంలో గురువు ఉంటాడు, ఇలాంటి గురువులు కావచ్చు. కానీ బ్రహ్మ విద్యలో మాత్రం ఒకే ఒక గురువు ఉంటాడు. అతను కొన్ని లక్షల సంవత్సరాలకు, వేల సంవత్సరాలకు తన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఎప్పుడైతే ఈ పూర్తి కడుపు నిండా ఆహారం పడే ఏ వంతు వచ్చిందో అప్పుడు వస్తాడు ఆయన.
అవన్నీ లేకుండా చేసేట్టు ఎప్పుడైతే అధర్మాలు ఇప్పుడు పూర్తి చెల్లరైపోయినాయి భూమి మీద, అప్పుడు ఆయన గురువు వస్తాడు. గురువు వచ్చి అధర్మానం లేకుండా చేసానికి వస్తాడు. అటువంటి వాడు గురువు, కానీ మేము గురువులు కాదు. అంటే మీరు చెప్పినారు కదా అంటే చెప్తున్నాము, చెప్తే గురువులు అయితే బోధకులు అవుతాం. మేము చెప్పిన వాళ్ళంతా గురువులు కాదు, బోధకులు అవుతాం. ఇప్పుడు నన్ను ఏమన్నా మీరు బోధకుడు అనాలా? బోధించేవాడు టీచర్, అంతే కదా. ఆ లెక్క ప్రకారం లెక్క వేసుకుంటే ఇప్పుడు వాళ్ళంటే గురువు ఎట్లుంటాడంటే ఎవరికీ తెలియని రహస్యాన్ని చెప్తాడు, మనుషులు తెలియని రహస్యాలు చెప్తాడు. ఆయన చెప్పిన రహస్యాలు ఎక్కడో భూమి మీద ఉండవు. అంటే ఒకరు ప్రశ్న వేశాను ఈ మధ్యలో, ఏమని, మీరు కూడా కాలకర్మ చక్రాలు ఎవరికి తెలుసు కదా, ఇంతకుముందు ఇంత ప్రపంచం పుట్టి ఎన్నో యుగాలు అయింది కదా, కాలకర్మ చక్రాలు మీరు చెప్పారు కదా, అట్లే చాలా విషయాలు చెప్పారు కదా. చావుని గురించి చెప్పినారు, పుట్టుకన గురించి చెప్పారు, పుట్టే సమయంలో ఎట్టుంటారు, సత్య సమయంలో ఎట్టుంటారు చెప్పారు. ఇట్లాంటి చాలా రహస్యాలు చెప్పారు కదా. మళ్ళీ మీరు ఎవరు చెప్పని రహస్యాలే చెప్పినారు కదా అంటే, నేను ఎప్పుడు చెప్పలేదు, మీరు పొరపాటు పడినారు, మీరు పొరపాటు పడినారు, నేను చెప్పలేదు, నా పక్కన ఉన్నాడు చెప్పాడు అని చెప్పాం. అంటే ఎవరు పక్కన ఉండాలంటే ప్రతి శరీరంలోనే ఇద్దరు ఉంటారు, ప్రతి శరీరంలో ఇద్దరు ఉంటారు. నా శరీరంలో కూడా ఇద్దరు ఉంటారు. పైకి కనిపించేది ఒకవేళ మీరు అనుకునేది ఒక లెక్క, నేను అనుకునేది ఒక లెక్క. కానీ జీవాత్మ ఏం పని చేసేవాడు కాదు, పరమాత్మ ఎటువంటి వాడో జీవాత్మ కూడా అటువంటి వాడు ఏం పని చేయడు. కానీ ఒకటి ఉంది మాత్రం, అనుభవించేది మాత్రం నీకుంది. పరమాత్మ ఏమో అనుభవించాడు, జీవాత్మ మాత్రం అనుభవించేదానికే శరీరంలో ఉన్నాడు. కాబట్టి నాకు అనుభవించే పని ఇంకో పని ఏం లేదు, చెప్పే పని నాది కాదు. ఏ మనిషికి ఏమీ తెలియదు, కానీ భ్రమిస్తున్నాడు. ఇది తెలుసు. నేను ఈ లెక్క ప్రకారం పోతే నేను చెప్తున్నాను అనుకోవడం పొరపాటు. నేను చాలా పుస్తకాల్లో రాశాను, ఈ పుస్తకం నేను రాసినది కాదు, నాకు కూడా తెలియదు ఈ విషయాలన్నీ. ఈ విషయాలు చెప్పిన విషయాలు కొత్తవే, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ తెలియజేస్తే వ్రాయబడినవి, కానీ నేను స్వయంగా రాయలేదు అని చెప్పాము. కాబట్టి నేను ఏమాత్రము గురువును కాదు. మళ్ళీ గురువులు అంటే ఎట్టుంటారంటే ఎవరికి తెలుసు గురువు ఎట్టుండేది, ఉంటాడు అంతే. ఎవరైనా చూసినారా అంటే ఇంతవరకు గురువును ఎవరు చూడలేదు. మళ్ళీ గురువునే చూడకపోతే శిష్యులు ఎట్టుంటారంటే గురువుకి శిష్యులు ఎప్పుడు ఉండరు, గురువుకు శిష్యులు ఎప్పుడూ ఉండరు అనమాట. ఎందుకంటే పలానాడు గురువు అని తెలియక శిష్యులు ఉండేదానికి వీలయ్యేది. ఈ రకంగా లెక్కేసుకుంటే అంటే గురువులుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మేము గురువులం కాదు. బ్రహ్మ విద్యాశాస్త్రంలో ఒకే గురువు ఉన్నాడు, ఆయనే భగవంతుడు. అంటే దేవుడు భగవంతుడిగా ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అతను గురువు. అతను ఇప్పుడు మనం చెప్పాము, ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ వస్తానని నేను తెలిసినోడిని అయితే నేనే చెప్పవచ్చు, ఏముంది, నేను తెలిసినోడిని కాదని. మొట్టమొదటి విష్ణువుకు గురువు అయినటువంటి వాడు, శివునికి గురువు అయినటువంటి వాడు, బ్రహ్మకు గురువు అయినటువంటి వాడు, సాక్షాత్ ఎవడైతే పరబ్రహ్మ స్వరూపుడైతే ఉన్నాడో అందరికి గురువు అయినటువంటి వాడు. వానికి నేను నమస్కారం చేస్తున్నాను అని మొట్టమొదటి నమస్కారం చేసి ఇడుగుతున్నాం, అంతే కదా. నాకు వచ్చేది కూడా అదొక శ్లోకం మీదే, ఏ రేటి రాదు నాకు, అది చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. మళ్ళీ ఏం చెప్పాము, శరీరంలో ఉండే ఆత్మే తెలియజేస్తుంది, శరీరంలో ఉండే ఆత్మే మనకు అర్థమే తెలియజేస్తుంది. కాబట్టి మన శరీరంలో ఉండే ఆత్మ ఒకవేళ దాని పాత్ర నా శరీరం నుండి చెప్పితే మీ శరీరం నుండి మీకు అర్థమయ్యే రకంగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇది చెప్తున్నాము అని చెప్పాం. అర్థమైందా? స్వయంగా మీరు తెలుసుకోగలుగుతారని కాదు, మీ ఆత్మ మీకు తెలియజేస్తే మీరు తెలుసుకోగలుగుతారు. అందువల్ల ఇదంతా వాస్తవమైన విషయం, శరీరంలో జరిగే విషయం. ఇది ఎవరు స్వయంగా ఏమీ చేయలేరు. నువ్వు తెలుసుకోగలుగుతావంటే లేదు, నీ ఆత్మని ఎంత అర్థం చేయగలిగితే అంతే తెలుసుకోగలుగుతావు. నీకు శ్రద్ధ ఉంటే ఎంతైనా తెలుసుకోగలుగుతావు. శ్రద్ధ లేకపోతే మాత్రం ఎంత చెప్పినా నీకు రవ్వంతా కూడా ఎక్కదు, అర్థం కాదు. అందువలన ప్రతి ఒక్కరూ అంటే జీవాత్మగా ఉన్నటువంటి మీరు ఆత్మ మీద దృష్టి పెట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను అనుభవించేవాడిని ప్రతి ఆత్మ చేస్తూ ఉందని అనుకోండి అని అనుకోండి కాదు, ఉన్న విషయం సత్యం ఇదని చాలా మార్లు ఇక్కడ చెప్పడం జరిగింది. అది మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే మంచిది.
ప్రతి విషయం ఆత్మే చేస్తూ ఉంది అని తెలుసుకోగలిగితే మంచిది అన్నమాట. ఇప్పుడు ఈ మన శరీరంలో ఉండేటువంటి కూడా 2 రసాలు, ఒకటి జలం ఉందని చెప్పాం. అంటే ఆత్మ, జీవాత్మ. అంటే ఆత్మ పని చేయిస్తూ ఉంది, జీవాత్మ అనుభవిస్తుంది. దీనికి పని ఉంది, దానికి పని ఉంది అనుకో. లెక్కలు చేయించే పని దీనికి ఉంది, అది అనుభవించే పని దానికి ఉంది. ఆత్మ అన్నింటినీ కదిలించి ఆడిస్తుంది, చైతన్యమే ఇది. కానీ పరమాత్మ మాత్రం ఏమి చేసేది కాదు. అది బయట ఉంది, లోపల ఉంది. ఇప్పుడు 2 దానికి రసాలని పేరు పెట్టాం. ఆ రసాలు అనే పేర్లు దేనికి వచ్చాయంటే నీ శరీరం నుండి ఆత్మకు, జీవాత్మకు వర్తిస్తాయి. జలము అనే పేరు దేనికి వస్తుందంటే పరమాత్మకు వర్తిస్తుంది అన్నమాట. ఈ గుర్తుగా మనం పెట్టుకోండి. నీ శరీరంలో 3 ఉన్నారని గుర్తు, ఈ చిన్న గుర్తు పెట్టుకోండి. జలము, లాలా జలము. అది బయట లానే, బయట లోపల లానే. అంటే బయట ఉంది, బయట ఎట్టుందో లోపల ఎట్టుంది, లోపల ఎట్టుందో బయట ఎట్టుంది. అర్థమైందా? అది ఎట్లా ఊడుతుంది కూడా ఎట్లుండేది తెలియదు అన్నమాట. నీ శరీరంలో ఉండేది మాట్లాడేది కూడా బయటకు కూడా పోతుంది. అది తుంపుర్ల రూపంలో. నేను బయట కూడా ఉన్నానని కనిపించేట్టుకు పడుతుంటుంది చిన్న తుంపుర్లో. ఈ రసాలు లోపలే ఉంటాయి, బయటకు వచ్చేదానికి వీల్లేదు. కానీ ఇది మాత్రం బయటకు కూడా పడుతుంటుంది. ఏది? లాలాజలం అనేది. లా అంటే లోపల బయట 2 పక్కన. ఈడ ఎట్లుంటుంది ఆడ అట్టే ఉంటాను నేను. ఈడ ఎట్లు శరీరంలో ఎట్లున్నాను, బయట కాడ అట్టే ఉన్నాను. లోపల బయట రెండు చోట్ల ఒకటే రకంగా ఉన్నాను. దానికి గుర్తు పేరు ఏమున్నా, దానికి ఏమొచ్చింది? తెలుగు చాలా గొప్ప భాష అని చెప్పుకున్నా. తెలుగులో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. తెలుగు భాషలో చాలా గొప్పదని చెప్పినా. తెలుగు భాషలో లాలాజలం అంటే పరమాత్మగా అర్థం చేసుకోండి మీరు. అర్థమైందా? జలం అంటే ఎక్కడైంది? బయట ఉంది, లోపల ఉంది. బయట కూడా జలమే. కాబట్టి రసం అనుకోకుండా దీన్ని జలం అన్నామంటే దీనికి ఒక అర్థంతో కూడుకున్నటువంటి పేరుని అర్థం చేసుకొని ఈ లాలాజలము, పైత్యరసము, క్లోమరసము మన శరీరంలో ఈ 3 ఆత్మలు గుర్తుగా ఉన్నాయి. ఈ 3 ఆత్మలే 3 ధర్మాలుగా ఉన్నాయి మన శరీరంలో అని గుర్తు చేసుకొని ఈ బయట కూడా ఇట్లే ఉంటాయి. ఈ ధర్మాలు మనం అనుసరించినప్పుడే మనకు దేవుని జ్ఞానం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు జీర్ణాశయం అనేది శరీరంలో తలుచుకుంటూ జీర్ణాశయాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ 4 ఏవైనటువంటి పోతాయని, తలకాయ ఎత్తి ఏవంటారు చూడు, అవన్నీ పోతాయని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ జ్ఞానం మీకు ఆత్మజ్ఞానం బాగా అర్థమవుతుందని కోరుకుంటూ ఇటువంటి జ్ఞాపకం చేసుకోవాలని మేము తెలియజెప్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. తర్వాత మీరు దీన్ని సీడీల రూపంలో వచ్చినప్పుడు దీన్ని మీరు తప్పనిసరిగా మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు చూసి అని మేము చెప్తున్నాము. కానీ కొంతమంది సీడీలు చూడడం లేదు, చెప్పిన జ్ఞానం వింటున్నారు, పోతున్నారు. అది జ్ఞాపకం ఉండకపోవచ్చు. మీకు ప్రతి నెల సీడీని మీకు ఒక ధనంలాగా ఎత్తిపెట్టుకోండి. మీరు ఎత్తిపెట్టుకొని చూడగలిగితే మంచిది అన్నమాట. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. ఎందుకంటే తప్పించేవాడే తపస్సు అంటాడు. ఎంత తప్పిస్తామో జ్ఞానం అనేది అంతా అభివృద్ధి అవుతుంటుంది. ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా మాయా జ్ఞానం విస్తృతంగా అడుగడుగునా ఉంది. కానీ ఇట్లాంటి జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు అసలు ఇప్పటివరకు సృష్టిలో నేను ఎన్నో గ్రంథాలు తెచ్చుకొని చదివి ఎంతోమంది సమాజంలో ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో చూస్తే అదంతా మాయా జ్ఞానం. మొన్న ఒక బుక్ ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళాను. యాక్చువల్ గతంలో అయితే నేను అవన్నీ ఒక లారీ కొనుక్కొచ్చుకునేవాడిని. గతంలో కొన్నాను, ఆల్రెడీ ఒక లారీ ఉన్నాయి నా ఇంట్లో. కానీ ఇంకా కూడా కొనేవాడిని అట్లాంటి ఎగ్జిబిషన్లో. కానీ మొన్న ఈ జ్ఞానం తెలుసుకున్నాక పోతే నాకు అదంతా మాయ జ్ఞానం అని ఒక్క బయట పుస్తకం కూడా కొనలేకపోయా. ఎందుకంటే తెలిసిపోయింది మనకు జ్ఞానం అంటే ఏంటని. ఆల్రెడీ నేను ఒక 3 గంటలు అందులో ఉంటే చాలామంది వచ్చినప్పుడు జ్ఞానాలకు చెప్పాం. చాలామందిని అడిగాను, ఏమంటే మీరు ఇక్కడ అన్నీ పెట్టారు కదా, గ్రంథాలయాలు పుస్తకాలు పెట్టారు కదా, పుస్తకాలకి గ్రంథాలకి మీకు తేడా తెలుసు అంటే అసలు ఎవ్వరు కూడా ఆ విషయం అనేది పరిజ్ఞానమే లేకుండా పోయింది, గ్రంథాలకి పుస్తకాలకు కూడా. అందుకే చెప్పాను, ఇది గ్రంథాలయం అండి, మిగతా అన్ని పుస్తకాలు, అందుకే మీరు విశ్లేషించుకోండి అని చెప్పటం కూడా జరిగింది. అట్లనే ఒక ఆధ్యాత్మిక సభ జరిగింది, మధ్య ప్రపంచ ఆధ్యాత్మిక సభలను పెట్టారు. ఆడికి పోతే చాలామంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఏందో కాళ్ళకి ఇలాంటి చెప్పులు వేసుకొని వచ్చారు, ఏదో కిర్రి చెప్పులు అంటే ఏముండవు వాటిని ఏమంటారు, పాకోలేదు అంటారు కదా, అలాంటివి వేసుకొని వచ్చారు. నా పక్కనే కూర్చున్నాడు ఆయన, ఒక స్వామీజీ వేరే దేశాల నుంచి వచ్చారు. ఆయన అడిగా, సార్ మీరు ఏం చెప్తారు అంటే యోగా అన్నాడు. అంటే యోగం అంటే ఏంటి అని అడిగా. మీరు ఇవన్నీ చెప్పొద్దు, ఈ తలలో ఒక వెంట్రుక ఉంది కదా,
దీన్ని ఏమంటారు అన్న? వెంట్రుక అన్నాడు. వెంట్రుక అంటే ఏంటన్న? తలలో ఒక భాగం వెంట్రుక అంటే ఉందన్నాడు. అంటే శరీరంలో ఒక భాగం గురించి నీకు తెలియనప్పుడు మేము ఆత్మజ్ఞానం బోధిస్తాం, మాకు అన్నీ తెలుసు అంటే శరీరంలో భాగాలే తెలియదు. ఈరోజు సమాజంలో వాళ్ళంతా పెద్ద పెద్ద స్పీచ్లు పెట్టి మీటింగ్లు పెట్టి సమాజాన్ని, అంటే ఈరోజు సమాజాన్ని అట్లా భ్రష్టు పట్టిస్తూ, అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అదంతా మాయా అనుకోండి, మాయా జ్ఞానం అనుకోండి. కానీ ఇట్లాంటి ఉన్నతమైన జ్ఞానానికి వచ్చి ఇలాంటి ఇంకా పెంచుకుంటూ మనమందరం ముందుకు సాగుతూ జ్ఞాన పిపాసులుగా మారుతూ దీన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం తెలిసిన దాన్ని 10 మందికి పంచుకుంటూ దీన్ని సమాజానికి అందిస్తూ రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది తెలుసుకున్నారు, ఆల్రెడీ కొత్తగా చాలామంది వచ్చారు, నేర్చుకున్నారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారు, ఎందుకు దీంట్లోకి రాగలిగారు, అంటే దీంట్లో వచ్చి వాళ్ళు ఏం అనుభూతి పొందారు, అలా ఇంకా కొత్తగా వచ్చినటువంటి జ్ఞానంలోకి వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే తప్పనిసరిగా వచ్చి డయాస్ మీదకి వచ్చి ఇక్కడ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ఈ నెల 2 నెలలు 3 నెలలు కొత్తగా జ్ఞానం తెలుసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సార్, నా పేరు శ్రీనివాస్ సార్. నేను వీరాలగూడ నుంచి వచ్చాను. నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి గురువు గారి దగ్గర నేను ఆయన క్లాసులు వినడం జరిగింది సార్. అంటే అప్పుడు అక్కడ సార్ వెంకటేశ్వర సార్ గారు భిక్షమా గురూజీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తారు అనమాట. ఒక యోగాకు నాకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాను. చాలా కాలం వరకు సార్ క్లాసులు విని అక్కడ అది ఒక 2-3 కోర్సులు కూడా అక్కడ చేశాను సార్ నేను. ఆ తర్వాత సుభాష్ పత్రిజీ గారని, ఆ తర్వాత ఓషో అని, ఆ తర్వాత ఇక చాలామంది మహానుభావుల గ్రంథాలు చదివాను సార్. కానీ దాంట్లో కరెక్ట్గా మనం చేయాల్సినటువంటి పద్ధతి ఏంది, ఏం చేయాలి అనేది అర్థం కాకుండా అయిపోయే పరిస్థితి ఉన్నా సార్ అది అక్కడ. అయితే నాకు చిన్నప్పుడు అది దాదాపుగా 7వ తరగతో 8వ తరగతో అనుకుంటాను సార్, తెలుగు వాచకంలో నచికేతుని కథ అని ఒక కథ ఉన్నది సార్. అది దాంట్లో నచికేతుని యమధర్మరాజుకు దానంగా ఇస్తారని చెప్పేసి నచికేతుని యొక్క తండ్రి గారు చెప్తారనమాట. దాని ప్రకారం నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోయి, నన్ను మా నాన్నగారు నీకు దానం ఇస్తానన్నారు, మీరు నన్ను ఉంచుకోండి అని అంటే, నా దగ్గర ఏమవుతుంది బాబు, నీకు ఏం కావాలంటే అది చెప్పు, నీకు రాజ్యం కావాలన్నా, సంపాదన కావాలన్నా, రాణులు కావాలన్నా అందరినీ నీకు ఇస్తాను, కానీ ఏం కావాలంటే చెప్పు అంటే నాకేమొద్దని అంటాడనమాట. అలాగే నాకు అలాంటివన్నీ ఏమొద్దు, కోరికలు ఏమొద్దు, కానీ నాకు మరణ రహస్యం ఒకటి చెప్పండి అని పదే పట్టుపట్టి అడుగుతారు సార్ యమధర్మరాజుని. అయితే అతను ఆశ పెడతాడు, మరణ రహస్యం అనేది చెప్పకుండా ఆశ పెడుతూ ఆయనకు ప్రలోభాలకు పెట్టినా కానీ అవన్నీ పట్టించుకోకుండా నాకు ఆ రహస్యమే కావాలి, నాకు మరణ రహస్యం కావాలి చెప్పండి అని అంటే, అప్పుడు మరణ రహస్యం అనేది నచికేతునికి యమధర్మరాజు బోధిస్తారు సార్. అయితే ఆ పుస్తకంలో ఆ కథ విన్న తర్వాత అసలు యమధర్మరాజు గారు ఆ మరణ రహస్యం అనేది ఏం చెప్పిండు, అసలు ఏమేమి ఉంటుంది అనేది నాకు తెలుసుకోవాలనేటువంటి కోరిక అప్పుడు బాగా చాలా బలంగా నాటుకుపోయింది సార్. అది చాలా కాలం వరకు అది ఆ కోరికగానే మిగిలిపోతుంది అనేటువంటి పరిస్థితి నాకు ఏర్పడ్డది. కానీ అనుకోకుండా నా అదృష్టం కొద్దీ గురుగారి యొక్క పుస్తకాలు మరణ రహస్యం ఆ బుక్ అనుకోకుండా ఒక లాయరు ఇంటికి పోయినప్పుడు అల్మారాలో ఉన్న సార్ ఆ బుక్ చదివిన తర్వాత ఇంతకాలానికి నాకు ఆ రహస్యం అనేది దొరికింది, నా సంకల్పం నెరవేరింది అనే విధంగా నాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఫస్ట్ నేను గురుగారి పుస్తకం మరణ రహస్యం అనేది అసలు అద్భుతంగా ఆ విషయం అసలు చెప్పటానికి అసలు వీలు లేకుండా అయిపోయింది సార్. ఆ తర్వాత మరణ రహస్యంలోనే దయాలు భూతాల యథార్థ సంఘటనల గురించినటువంటి కొంత సమాచారం ఉన్నది. ఆ తర్వాత ఎమ్మటే అడ్రస్ తోటి ఫోన్ చేసి బుక్స్ గురువుగారి దగ్గర వెంకటేశ్వర్లు సార్ దగ్గర ఉజ్జనగర్లో ఉంటాయంటే, గురుగారు వెంకటేశ్వర్లు గారు అమ్ముతారంట అని చెప్పేసి నేను పోవడం జరిగింది. తీరా చూస్తే అంతకుముందు పరిచయం ఉన్న సారే నాకు అక్కడ కనపడడం జరిగింది. ఎమ్మటే సార్ గురించి చాలా వివరాలు తెలుసుకొని, ఎక్కడికి సార్ ఎట్లా అంటే ఇక్కడ ఆశ్రమం ఉన్నదని చెప్పేసి అక్కడి నుంచి పుస్తకాలు అనేది అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది సార్. ఆ పుస్తకాలు అనేవి అసలు ఎట్లా ఉన్నాయంటే, అసలు దయ్యాలు అంటే ఏంది, దయ్యాలు ఎక్కడ ఉంటాయి అని చీదరించేటువంటి పరిస్థితిలో
యథార్థంగా దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అనే వాటి గురించినటువంటి పూర్తి వివరణ ఎంత చక్కగా ఉందనంటే అంత అద్భుతంగా ఉంది సార్ ఆ పుస్తకం అనేది. ఆ విధంగా ఆ తర్వాత ఇక నేను ఇంకా చాలా పుస్తకాలు, తర్వాత మంత్రము మహిమ, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రశ్నలు 1030, భగవద్గీత, ఈ చాలా వరకు చాలా గ్రంథాలు చదివాను సార్. దాంట్లో భగవద్గీత చదివాను. భగవద్గీతలో నేను ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానయోగము, తర్వాత కర్మయోగము, భక్తి యోగము, ఈ 3 యోగాల గురించి ఒక్కొక్క మాట, భక్తి యోగం ఒక మాట, జ్ఞానయోగం ఒకటే మాట, రాజయోగం ఒకటే మాటతోటి ముక్తి మార్గం ఎట్లా పొందుతాం అనేది చాలా వివరంగా ఉన్నా సార్ దాంట్లో. అది ఆ 3 మార్గాలు ఎంత వివరంగానంటే అది అంత క్లియర్గా అర్థమవుతున్నది సార్. అసలు ఏం చేయాలనేది ఉంది. జ్ఞానయోగంలో సాధన ఏం చేయాలి, శరీరంలో ఉన్నటువంటి 25 భాగాలు ఏంది, ఎట్లా ఆత్మదర్శనం ఎవరికి అవుతుంది, ఎవరు సపయోగం ఊకుంటారు అనేది క్లియర్గా ఉన్నది. అసలు మనం చేయాల్సిన పని ఏంది, కళ్ళు మూసుకొని ఏం చేయాలి, మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చూస్తుంది, బుద్ధి జీవునికి ఏ విధంగా తెలియజేస్తుంది, అసలు తెలుసుకునేది ఎవరు, ఆ విషయాన్ని తెలియజెప్పేది ఎవరు, మనసు చేసేటువంటి పని ఏందనేది జ్ఞానయోగంలో అది అంత క్లియర్గా ఉన్నది సార్. చాలామంది ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ఆత్మదర్శనం అవుతుంది అని అంటే అసలు ఏం జరుగుతుంది లోపల కూర్చొని మనం ఏం చేస్తాం అనేది అర్థం కాకుండా ఇంతకాలం ఉంది. అది జ్ఞానయోగంలో భగవద్గీతలో అది వివరంగా ఉన్నది. అది చాలా మంచిగా అనిపించింది సార్. కర్మయోగానికి సంబంధించి ఏ పనైనా కానీ పొద్దున్నే లేవగానే ఈరోజు నా యొక్క ప్రారంభ కర్మను బట్టే ఏ పనైనా కానీ జరుగుతుంది, మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది, దేని గురించి ఆరాటపడాల్సిన అవసరం లేదనేది కర్మయోగంలో ఒక చిన్న సూత్రం. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీకు ఏదైతే జరగాల్సిందో ఖచ్చితంగా ప్రారంభ కర్మ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాని గురించి నువ్వు ఎంత ప్రయాసపడ్డా కానీ దానికి నువ్వు చేయాల్సిందంటూ ఏమి లేదనేది కర్మయోగంలో ఒక్క మాటతోటి అయిపోయింది సార్. దాని గురించి ఇంత ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం. ఇప్పుడు మన అదృష్టం 60 సంవత్సరాల 70 సంవత్సరాల గురువుగారు ఉన్నటువంటి ఈ కాలం నిజంగా చాలా అద్భుతమైందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే గురుగారు చెప్పినట్టే సూక్ష్మంలో మోక్షం అనేది ఆ పరమాత్ముడు స్వయంగా ధర్మానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి భగవంతుని రూపంలో పుట్టినప్పుడు కరెక్ట్గా ఆ ధర్మాలను తెలుసుకొని, పరమాత్ముని యొక్క ధర్మము, భగవంతుని యొక్క ధర్మము తెలుసుకొని కరెక్ట్గా గుర్తుపట్టే జ్ఞానాన్ని కలిగి ఉండి భగవంతుని తెలుసుకొని, సాకార భగవంతుని తెలుసుకొని, ఇతడే పరమాత్ముడు పంపించినటువంటి భగవంతుని యొక్క స్వరూపం అని చెప్పేసి మనం గుర్తెరిగి ఆ భగవంతుని సాకార రూపాన్ని మనం దర్శిస్తే ఎన్నో జన్మల నుంచి కష్టపడి జ్ఞానయోగంలో చేసి మోక్షాన్ని పొందగలిగేటువంటి చాలా కష్టమైనటువంటి ఆ పనిని కర్మయోగంలో ఈ సంసార జీవితంలో వండుకుంటూ అనేక సమస్యలతో వండుకుంటూ ప్రతి ఒక్కటి ప్రారంభ కర్మే అనుకుంటూ అటు మనసుని బలంగా పటిష్టంగా పెట్టుకోలేకుండా ఉండేటువంటి ఈ పరిస్థితి నుంచి తప్పించుకొని ఎన్ని పనులు చేసుకుంటూ ఏది చేసుకుంటూ ఉన్న మనసు అటు ఇటు చంచలమైనా కానీ ఇప్పుడున్నటువంటి సాకార భగవంతుడు గురువుగారు అనేటువంటి ఒక్క మనసులో ఒక తలంపు గట్టిగా పెట్టుకొని సాకార పూజ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుందని గురుగారు చెప్పడం అనేది నిజంగా అసలు అద్భుతమైనటువంటి యోగం సార్. అది అంతవరకు నేను చదివినటువంటి గ్రంథాలల్లో నాకు తెలిసినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు రూట్ అనేది చాలా క్లియర్గా ఉన్నది సార్. ఇంకోటి ఏంటంటే మనిషికి చాలా వరకు భయం అనేదే, మరణ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది సార్. అది భగవద్గీతలో సాంఖ్యయోగంలో జీవాత్మ గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి చెప్పినప్పుడు మనం జీవాత్మగా ఉంటున్నప్పుడు మనకు మరణం అనేది లేదు అనేటువంటి విషయం కొన్ని వందల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి మనం పుడుతూనే చస్తూనే అటువంటి దానికి ఈరోజు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు అనే విధంగా నేను ఎప్పటికీ ఉండేటువంటి జీవాత్మను, మోక్షానికి పోయిన దాకా ఉండేటువంటి జీవాత్మను ఎప్పుడు పోయినా కానీ నాకు అటువంటి మరణ భయం అనేది ఏమి లేదన్నటువంటి జ్ఞానం కలిగి ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి అనేది ఈ ఇప్పుడున్నటువంటి జీవితంలో ఉంటుంది సార్. ఇలాంటి జ్ఞానాన్ని నాకు కలిగించినందుకు నిజంగా గురువుగారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నా పేరు శ్రీరామ్ దాస్ ఈశ్వరయ్య. మేము వెంకటగిరి టౌన్, నెల్లూరు జిల్లా నుంచి వచ్చామండి. మేము ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని. ఈ జ్ఞానం కేవలం నాకు నెల
ఒక నెల మాత్రమే అనుభవం దీంట్లోకి వచ్చాను. అది గూడూరు నుంచి మహేష్ గారు వాళ్ళ బిడ్డను మా మనవడికి ఇచ్చారు. ఆ మ్యారేజ్లో అటెండ్ అయినాం అక్కడ గూడూరులో. ఈ యొక్క జ్ఞాన సింబల్స్ ఏంటి అని ఒక ఇద్దరు ముగ్గురిని ఆ మ్యారేజ్లో అడిగాను. వారు దానికి పరిచయం కూడా లేదు. యాక్చువల్గా ఒక ముగ్గురు నలుగురు ఈయన ఏదో కొత్తగా అడుగుతున్నారు, ఏదో చెప్పాలి, ఈయన ఏదో తహన పడుతున్నా అంటే నిజంగా తహనే. అది ఏంటి ఎప్పుడు నేను అది చూడలే ఎక్కడ. ఎందుకంటే ఇలాంటి మా ప్రాంతంలో చాలా అరుదు. ఆ మహేష్ గారు గూడూరు వరకే ఉంది, మాది వెంకటగిరిలో లేదండి ఇక్కడ. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఈ మహాజనాన్ని, ఈ జ్ఞానుల జనాన్ని చూసి, ఈ పవిత్ర స్థలం చూసి, దైవ సమానులైనటువంటి జ్ఞాన గురువు గారిని చూసి ఇప్పుడు అనుకోవటం ఏంటంటే నేను ఈ నా శేష జీవితం కూడా ఇలాంటి జ్ఞానాన్ని ఎంతోమందికి నా లాస్ట్ రక్తబొట్టు వరకు కూడాను పంచి వారి యొక్క ఆదేశాలను, వారి యొక్క ఇది చేయాలి అనే తపన నాకు బాగా కలుగుతుందండి. సరే, అక్కడ గూడూరులో నేను అడిగినటువంటి నా సందేహాలకు వాళ్ళు నలుగురు కూర్చున్నారు ఫస్ట్. ఆ తర్వాత ఎంతమంది ఉన్నారో నాకే తెలియదు. ఒక 20-30 మంది ఆ పెళ్లికి వచ్చినటువంటి మొత్తం అక్కడ చుట్టూ ఉన్నారు. అప్పుడు నేను అడిగే ప్రశ్నలు, వాళ్ళు చెప్పి నాకు విశదీకరించే వాతావరణం వాళ్ళే. సార్, మీ యొక్క శ్రద్ధకు ఈ పుస్తకం నేను గురువు గారి యొక్క జ్ఞాన పుస్తకం మీకు బహుకరిస్తున్నారని ఒక నాయుడు గారు, తర్వాత ఇంకొకరు ఒక జ్ఞాని మళ్ళీ ఇంకొక పుస్తకం ఇవ్వటం జరిగిందండి. అక్కడే 2 పుస్తకాలు స్వామి కరుణతోటి నాకు వచ్చాయి. అప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే మేము కారులో వెంకటగిరి నుంచి గూడూరుకు వచ్చాం. తర్వాత భోజనాలు కార్యక్రమం, మ్యారేజ్ నిశ్చితార్థ కార్యక్రమాలు అయిపోయినాయి. భోజన కార్యక్రమాలకు ఈ జ్ఞానులంతా ఇంకా వాళ్ళు భోంచేయాల. నేను కూర్చున్నాను. ఎంత టైం పట్టిందో మాకు తెలియదు. మా అల్లుడు బిడ్డ హైదరాబాద్ పోవాలి. నాయన కారు తాళాలు మనం పోతాం అంటే, మీరు పోవాలంటే వెళ్ళిపోండమ్మా అని కారు తాళాలు మా అల్లుడు బిడ్డకు, మా భార్య కూడా ఉంది. ఆవిడ ఆరోగ్యం బాగా, కూర్చోండి. ఈ జ్ఞానము పవిత్రమైంది. కొన్ని కోట్లు ఇచ్చినా ఎక్కడ దొరకదు ఈ సూత్రాలు, ఈ మాటలు. కాబట్టి ఆ పరమాత్మ, ఇప్పుడు మనం పుట్టడం చావటం ప్రధానం కాదు, ఆ పరమాత్మలో లీనమయ్యేదే ప్రధానం. ఈ మాటలు మనకి ఎక్కడ ఏ మహానుభావులు ఎక్కడ కూర్చున్నా దొరకదు, సినిమాకు పోయినా దొరకదు, ఎక్కడ కాలక్షేపంలో చెప్పటం లేదు. వీరు చెబుతున్నారు ఈ జ్ఞానం చాలా పవిత్రమైందంటే కూడా మా భార్య కూడా వినలేదండి. మా అల్లుడు బిడ్డతో కూడా కారులో వెళ్ళిపోయినారు. కారు తాళం ఇచ్చా, నాకే బస్సు రైలో ఉంటుంది, నేను వస్తానులేండి మీరు వెళ్ళిపోనని. అప్పుడు వాళ్ళు చూసి కారులో కూడా మీరు పోకుండా మా మాటలు వింటూ శ్రద్ధగా ఇక్కడ మీరు ఉన్నదానికని వాళ్ళు ప్రజెంట్ చేశారు ఆ బుక్స్. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ జ్ఞాన ఉపదేశాలు, ఈ జ్ఞాన సందేశాలు, ఈ గురువుగారి ఆశీర్వాదాలు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు ఆమె హార్ట్ పేషెంట్ అండ్ పెరాలిసిస్ పేషెంట్ అంటే మా మిస్సెస్, ఆ యొక్క మహేష్ గారి యొక్క ప్రోద్బలం తోటి ఆవిడను వెంకటగిరి నుంచి తీసుకొని ఎలాగైనా సరే ఈ స్థలాన్ని చూడాలి, గురువుగారి దర్శనం చేసుకోవాలి, ఈ జ్ఞానోపదేశం వినాలి అని కేవలం ఇప్పుడు ఏంటంటే ఈ జ్ఞానోపదేశంలో కేవలము ఒక ఆవగింజంతైనా తెలియదు నాకు. ఎందుకంటే బుక్స్ చదువుతున్నాను, ఆ తల్లి తండ్రి అనే పుస్తకం చదువుతూ పోతుంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ పరమాత్మ యొక్క ఆ యొక్క జ్ఞాన ఉపదేశాలను నాకు ఎంతమంది జ్ఞానులు ఉండారో ఈ మన దేశమే కాదు, ఇంకా వారి అనుగ్రహంతో కంప్లీట్ వరల్డ్ అంతా ఇది ప్రచారం కావాలని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పుడే శాంతియుతమైనటువంటి మా ప్రపంచంగా మంది మారిపోద్ది. ఈ యొక్క జ్ఞానం అంత పవిత్రంగా ఉంది దాంట్లో. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన జ్ఞాన దేవుళ్లకు నా వందనాలు. నా పేరు రమేష్, మాది ఏకపాదంపల్లి గ్రామం. నేను ఈ ఆశ్రమానికి కొత్తగా వచ్చాను, ఈరోజే మొట్టమొదటిసారి. సంవత్సరం క్రితం నాకు స్వామివారి గ్రంథాలు అందాయి. అది మా స్నేహితుడి వల్ల, ఆయన పేరు చెప్పను. మొట్టమొదటిసారి అంటే నేను తడబడుతున్నాడు ఏమనుకోవద్దండి. గ్రంథాలు మొదటిసారి చెప్పు. మా నాయనమ్మ ఈ దేశంలో తిరగని గుడి అంటూ లేదు. కాశీ నుంచి కాణిపాకం వరకు అన్ని గుళ్ళు చూసింది. ఇప్పటికీ మా నాయనమ్మ ఉంది. ఆవిడ వల్ల నేను కొంత భక్తి మార్గంలో నడిచాను ఇన్నాళ్ళు. అంటే ఆవిడ ఏం చెప్పేదంటే గుళ్ళు గోపురాలు తిరిగి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే మోక్షం వస్తుంది నాయనా అని, వైకుంఠం గురించి ఇలాంటివన్నీ చెప్పేది. 18 పురాణాల్లో నేను 12 పురాణాలు ఇప్పటి వరకు పూర్తిగా కంప్లీట్ చేశాను. కానీ ఆ 12 పురాణాలలో నాకు దాదాపుగా ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయినాయి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేవాడు ఇంకా దొరకడేమో అనుకున్నాను. ఎన్నో ప్రశ్నలు అంటే కొన్ని ప్రశ్నలు మీకు చెప్తాను. మా ఊరిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఆ ఊరిలో ఆయన గుడి అంటే మోస్ట్ పవర్ఫుల్. ఆయన కాదని ఎవరు వేరే గ్రంథం కానీ వేరే మతస్థులు కానీ ఆ ఊర్లోకి రాలేరు, వచ్చి గెలవలేరు.
అటువంటిది అందరం అదే ఫాలో అయ్యేవాళ్ళం. కానీ నా అదృష్టవశాత్తు సంవత్సరం క్రితం నాకు ఈ గ్రంథం అందినాయి స్వామివారివి. గ్రంథాలు అందినా కూడా నాకు ఇంతకుముందు ఆ పురాణాలు చదివి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోవడం వల్ల ఆ గ్రంథాలు ఒక నెల రోజులు ఇంట్లో పెట్టుకుని కూడా దాన్ని చదవలేదు. నేను అశ్రద్ధగా పెట్టాను. నా స్నేహితులు బలవంతం మీద అయ్యారా చదివేవా అంటే ఇంకా చదవలేదా అంటే చదువురా ఒకసారి అన్నాడు. కానీ ఆ బలవంతం ఆ గ్రంథాలు కూడా నేను బలవంతంగానే చదివాను. ఆ ప్రశ్నలు మిగిలిపోయినా నాకు ఏం ఇలాంటివి ఎన్నో చూసుంటాం, ఇవన్నీ ఎవరు చెప్తారు మనకు అనే ఉద్దేశంతో మేము చదవలేదు. మా నాయనమ్మని అడిగితే మోక్షం అంటే ఏంటి నాయనమ్మ అంటే, మోక్షం అంటే శ్రీ మహావిష్ణువురా, ఆయన దగ్గరికి చేరుకోవడమే మోక్షము అంటే. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠంలో పాలసముద్రంలో ఉంటాడు. వైకుంఠం ఎక్కడుందంటే ఆకాశంలో ఉంది అంట. ఆకాశంలో పాలసముద్రం ఎట్లుంటుంది అని అదొక మొదటి ప్రశ్న. అటు నుంచి మన ఊరు నరసింహస్వామి గుళ్ళో నరసింహస్వామి చరిత్ర చెప్పమంటే ఆవిడ చెప్పేది. నరసింహస్వామి ఉక్కు స్తంభం నుంచి బయటకు వచ్చాడంట, హిరణ్యకశిపుని చంపాడు, అది చరిత్ర అంతా చెప్పింది. ఉక్కు స్తంభం నుంచి ఎలా వస్తాడు అవ్వ అని అడిగితే ఆమె చెప్పింది. ఇంకా ఆమె వాళ్ళకి ఎదురు చెప్పేది కాదనమాట. ఎదురు చెప్పలేక ఆమె చెప్పేటివన్నీ వినేవాడిని. ఒకసారి ఒక గురువు దగ్గరికి తీసుకెళ్ళి ఉపదేశం కూడా చెప్పించింది నాతో, ఆమె గురువుతోను. అంటే ఆయన అవమానపరచాలని కాదు కానీ ఆయన ఉద్దేశం అంటే చెప్పాడు. ఒకటి చెవిలో చెప్పి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాన్ని చెప్పి, నాయన ఇవి రహస్యము, ఎవరికి చెప్పొద్దు, ఉదయం లేచినప్పుడు సాయంత్రం కాళ్ళు మొంగడుకొని ఇది నువ్వు నేను చెప్పిన మంత్రాలు మాత్రం నువ్వు మరణించే వరకు నువ్వు సాధన చేయాలని చెప్పి ఆ గురువు చెప్పారు. అప్పటికి కూడా నా మనసు సంతృప్తి చెందలేదు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలియనప్పుడు దానికోసం ఎందుకు వెతకాలా అని నేను పూర్తి అసంతృప్తితో ఉన్నాను. చివరికి ఒక క్రిస్టియన్ మతంలోకి కూడా యేసుక్రీస్తు దగ్గర వాళ్ళ మతంలో వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు, వాళ్ళు అయితే మనకు కరెక్ట్గా సమాధానం చెప్తారని ఒక వ్యక్తి సలహాతో చర్చికి కూడా పోయినాను. వాళ్ళు కూడా మనకంటే ఇంకా పూర్తి అజ్ఞానంలో ఉండారని నాకు అప్పుడు తెలిసింది. ఎంతోమంది దేవతల్ని ఆరాధించే మనమే ఇంత అజ్ఞానంలో ఉంటే వీళ్ళు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పి ఇంకా ఇంత మనకంటే అజ్ఞానంలో ఉన్నారా వీళ్ళని తెలిసింది అప్పుడు నాకు. కానీ వాళ్ళ ముందర మేమేం మాట్లాడలేక వచ్చేసాం. యేసు ప్రభు మన పాపాన్ని ఆయన రక్తంతో కడుగుతాడంట. అది కూడా నేను నమ్మలేకపోయినా. ఇలా ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయినాయి కానీ నాకు సమాధానమే దొరకలేదు. ఒక పక్క నా స్నేహితుడు బలవంతం చేస్తున్నాడు, ఏరా గ్రంథాలు చదివేవా, గ్రంథాలు ఇస్తా, ఇంకా రెండు ఇచ్చి పంపిస్తా, చదువుతామే చదువు అని. నువ్వు ఇచ్చిన మొదటి 3 గ్రంథాలు నేను ఇంకా చదవలేదురా, ఇంట్లో పెట్టినాను, నేను చదవలేదు అని చెప్పా. వాడి బలవంతాన్ని నేను గ్రంథాలు చదివిన కొంత 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 ఎంత చదివినా కూడా నేను సంవత్సరం వరకు నేను ఆయన గ్రంథాలని పూర్తిగా నమ్మలేదు. ఇది నిజమా కాదా నిజమా కాదా నిజమా కాదా అని క్యాల్కులేషన్ వేసుకుంటూ వచ్చా. నాకు ఎన్ని ప్రశ్నలు అయితే పుట్టాయో అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం దొరికింది, ఇందులో సంశయం ఏం లేదు. దేవుడు అనేవాడు అంతటా ఉంటాడు, జీవుడు ఒక చోట మాత్రమే ఉంటాడు అనేది నేను తెలుసుకున్నాను. దేవుడు విగ్రహంలో ఉంటాడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అనేది నేను తెలుసుకున్నాను. నేను అన్యదేవత ఆరాధన వదిలేశాను. నాకు తెలిసింది ఒకటే, మనం ఏం చేస్తున్నా ఏం చేసినా మన శరీరం చేత ఏ కార్యం జరిగినా ఏ ఆలోచనలు జరిగినా అవన్నీ ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతాయి తప్ప మనం సొంతంగా ఏం చేసేది లేదని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు గురువు గారిని చూడాలని నేను వచ్చాను. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇట్లా ఎంతోమంది గ్రంథాలు కొన్నారండి, కానీ ఎవ్వరు దాన్ని ఉపయోగించుకోవట్లా. అచ్చంపేటలో ఒక మిత్రుడు నేను ఫోన్ చేస్తే మన బండి ప్రచారార్థం అయినప్పుడు, గురుజీ మీ అడ్రస్ ఉంది దాంట్లో, ఇది నిజమేనని అడిగాడు. నిజమేనరా నాయన, మొత్తం సెట్ కొన్నాడు, ఇంతవరకు ఓపెన్ చేయలే. ఆయన కొని నెక్స్ట్ ఒక్కటేదో కొంచెం చదివాడంట. గురుజీ నేను వస్తాను ఇక్కడ ఆ మందిరానికి అన్నాడు. వెంటనే మాయ ఏం చేసింది, ఆ కర్త తీసుకెళ్ళింది ధ్యానంలోకి. 1 లక్షల మంది వస్తున్నారు గురుజీ, అది చాలా బాగుంది అనుకుంటాడు, పరిగెత్తాడు. ఇంతవరకు చదవమంటే చదవట్లే. అంటే మాయ అంటే మనం ఏం నిమిత్తం మాత్రం, యాక్చువల్గా అంత కర్మ ప్రకారం జరుగుద్ది. అదే మేము 1 సంవత్సరం పాటు పనిచేసాము. అది ఎక్కడంటే ఒరిస్సా వీలర్ ఐలాండ్లోని బాలేశ్వర ప్రాంతంలో ఆయనతో పనిచేయడం జరిగింది. అయితే ఆయన మొట్టమొదటిగా తన ఓన్ పరిజ్ఞానంతో అగ్ని మిషన్ని టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారన్నమాట. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 1000 కోట్లు.
అయితే ఆ మిషన్లో ఫస్ట్ టైం అంటే మన స్వదేశీ పరిజ్ఞానం అంటే అంత టాలెంట్ ఎవరికి లేదు. ఫస్ట్ టైము మరి ఆ థాట్ ఆ భగవంతుడు అబ్దుల్ కలాం రూపంలోనే మన ఇండియాలోనే ప్రవేశపెట్టడం జరిగింది. అది ఫస్ట్ టైం ఆ మిషన్లో దానికి దాదాపుగా డే అండ్ నైట్ 45 రోజులు మేము అంతా దాదాపు 1500 మంది పనిచేయడం జరిగింది. ఆ మిషన్లో కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. 72 గంటల ముందు కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. మిసైల్ లాంచ్ అవ్వాలి. అది మిషల్ తీసుకెళ్ళి పొజిషన్లో పెడితే అది యాక్చువల్గా 90 డిగ్రీస్లో ఉండాలి ఆ మిషల్. అది 89 డిగ్రీలకు వచ్చి ఆగిపోయింది. ఇంకో డిగ్రీ కూడా రీచ్ అవ్వలేదు. ఆ డిగ్రీ అంటే 1 డిగ్రీ వేరియేషన్ వస్తే పైకి వెళ్ళే కొలది ఏంటంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే మన టార్గెట్ ఒక దగ్గర కొడదాం, సపోజ్ పాకిస్తాన్ మనం టార్గెట్ పెట్టుకుంటే అది వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పడిపోతుంది. ఆ విధంగా దాన్ని సెట్ చేశారన్నమాట. అయితే లాస్ట్గా అబ్దుల్ కలాం గారు కూడా బిఫోర్ టెస్టింగ్ ఒక 12 అవర్స్ బిఫోర్గా ఆయన వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు, స్పెషల్ హెలికాప్టర్. ఆయన కూడా ట్రై చేశారు. ఆయనకు కూడా సిస్టమ్ అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే ఆయన ఒకటే అన్నారు, జస్ట్ అంటే దీని వెనుకదలో ఏదో ఒకటి ఉంది, శక్తి, తెలియని శక్తి ఒకటి ఉంది, ఆయనే నడిపించుకుంటాడు, ఆ బాధ్యత అంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అన్నాడు. అయితే అది కరెక్ట్గా 90 డిగ్రీస్ లేకపోతే మటుకి అబ్దుల్ కలాం కూడా ఒక సైంటిస్టే. ఆయన అప్పటికి ఏంటంటే సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఈయన మిసైల్ టెస్ట్ జరగాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి, హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మొత్తం ఈయన పైన ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పర్మిషన్ కావాలి. 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఆసమని వాళ్ళందరితో కూడా ఛాలెంజ్ చేసి నేను ఏ విధంగానే సరే అది టార్గెట్ రీచ్ అయ్యేటట్లు చేస్తానని చెప్పి ఆ మిషన్ లాంచ్ చేయడం జరిగిందండి. ఆ బిఫోర్గా బ్లాక్ హౌస్ అని ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది ఆల్రెడీ, అది ఎక్కడైతే పడాలనేది ఏ విధంగా అయితే గ్రాఫ్ ఉందో అదే విధంగా సేమ్ అదే కర్వ్లో వెళ్ళి ఆ మిషన్ పడడం జరిగింది. అంటే ఎందుకంటే చెప్తాను, జనరల్గా సైంటిస్టులు అంటే ఎవరు కూడా దేవుడి మీద భక్తి శ్రద్ధలు తక్కువగా ఉంటాయి. కానీ అబ్దుల్ కలాం గారికి మన నిజంగా మన ఇండియాకి దొరికిన ఒక వరం లాంటిది. ఆయన ఏంటంటే అంత ప్రాజెక్ట్ కాస్ట్ అయినా సరే నా దేవుడి మీద నమ్మకం ఉంచుకొని ఆ ప్రాజెక్ట్ని మిషన్ లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది. ఆ సక్సెస్ అయిన తర్వాత ఆయనకి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు దాదాపు దగ్గర 32 అగ్ని మిషన్స్ టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క ఘనత ఎంతంటే అంటే భగవంతుని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. ఎంత ఒక్కరి మార్కులో వెళ్ళవలసింది కూడా అది స్ట్రైట్గా మనకు కావాల్సిన టార్గెట్ మనం రీచ్ అవుతాం. నెక్స్ట్ అంటే మేము యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది ఏంటంటే మన వైజాగ్ నుంచి కొత్తగా ఒక సభ్యులు వచ్చారు ఈ మధ్యనే. ఆయన మన కోసము పత్రిక ఎడిటర్. ఆయన గత కొంతకాలం అంటే ఒక 3-4 నెలల క్రితమే ఆయన జ్ఞానం నేర్చుకోవడం జరిగింది. ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మాయి ముగ్గురు కూడా మన జ్ఞానంలోకి రావడం జరిగింది. దయచేసి ఆయన ఎక్కడున్నా ఒక్కసారి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇంతమంది మహాజ్ఞానుల ముందు నేను మాట్లాడటం అనేది చాలా తమాషాగా ఉంది. అది స్వామివారి ఇచ్చిన అవకాశం కింద భావిస్తున్నాను. నా మనోభావాలు మీతో పంచుకుంటాను. చంటన్న గారు చెప్పినట్టుగా నేను మన కోసం అనే దానికి వ్యవస్థాపక ఎడిటర్ని. అదేమో ఆధ్యాత్మిక తీర్థయాత్ర మాసపత్రిక అని మొదలుపెట్టాం. అందువల్ల అన్ని ధర్మాలు చదవాల్సి వచ్చింది. అన్ని ధర్మాలు చదివేటప్పుడు మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఆ తర్వాత ఎక్కువగా బౌద్ధ, జైన, అక్కడి నుంచి మన దీళ్ళు కూడా గురునానక్ సిరీస్ కూడా చదవటం జరిగింది. దానివల్ల ప్రతి దాంట్లోనూ చెప్తూనే ఉన్నారు. అల్టిమేట్గా ఏదో ఒకటి చూస్తేనేమో ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని ఒకే విషయాన్ని జ్ఞానులు అనేక కోణాల నుంచి దర్శించి చెప్తున్నారు అని తెలిసింది. అందరూ ఏదైనా సరే అందరూ ఒకే మాట చెప్తున్నారు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అది అని అనుకున్న సమయంలో ఇటీవల ఈ మన ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు చక్కగా మన త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఉంది. త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి వింటున్నాం కానీ ఎక్కడెక్కడో ఇక్కడ సాక్షాత్తు ఆటోలోనే కనపడింది. ఆ పక్కన నంబర్ ఉంది. ఇమీడియట్గా అక్కడ ఫోన్ చేశాను ఆగకూడదని. ఎందుకంటే జ్ఞానం తెలుసుకునేటప్పుడు ఏమాత్రం ఆగకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తెలుసుకోవాలి. ఇప్పటికే లేట్ అయింది. నా వయసు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది, మైనస్ అయిపోయినాయి చూసుకుంటే గుండె గావరైపోయి. ఎందుకంటే అది ఇమీడియట్గా రావు గారి నంబరు. ఆ నంబర్కి ఫోన్ చేయగానే మీరు ఎక్కడున్నారన్నారు. ఎల్ఐసి పక్క నుంచి వెళ్తున్నాండి. అయితే ఎల్ఐసి పైకి వచ్చేసేయండి అన్న. అంటే ఏంటి, నేను అనుకోకుండా ఆటోలో అలా పక్క నుంచి వెళ్తున్నాను అనమాట. టైం వచ్చిందనమాట అనగా పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి చూస్తే ఆయనతో 3 నిమిషాలు మాట్లాడాను. యావత్తు ఇన్నాళ్ళు నేర్చుకున్నంత వేస్ట్ అన్న సంగతి బాగా తెలిసిపోయింది వెంటనే. చాలా గ్రంథాలు చదివాను, చాలా ఇచ్చాను. 3 ముక్కల్లో నన్ను టుప్పని 0 చేసి పారేశారు ఈయన 0 చేస్తే ఈయన చెప్పిన గురువుగారు ఇంకెంత బ్రహ్మాండంగా అక్కడికి వెళ్తే అంత మైనస్ అయిపోతాము. కాబట్టి తప్పకుండా వెళ్ళాల్సిందేనండి అన్నాను. వెంటనే వస్తాను సార్ అన్నాను. ఉత్త చేతులతో పంపేయడం మాకు ఇష్టం లేదు, ముందు ఈ 3-4 గ్రంథాలు తీసుకెళ్ళి చదివి తర్వాత రండి.
చదివాక ఇంకా తర్వాత రావటం ఏంటి, అటాచ్మెంటే. ఫెవికాల్ కూడా పని చేయలేండి ఆ విషయంలో. ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ ఇచ్చినందుకు స్వామివారికి, మీ అందరికీ, తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన సంటి గారికి అందరికీ నమస్కారం, కృతజ్ఞత అభివందనం. ఇంకా పేరు కే శాంతి. నేను కొత్త చెరువు నుండి రావడం జరిగింది. ఇది 3వసారి ఇక్కడికి రావడము. అయితే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక గ్రంథం మాత్రమే చదివి, మొదట వచ్చినప్పుడు అసలు ఏం తెలియకుండా బ్లైండ్గా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసేది ఒక వింతలోకంలాగా అనిపించింది. అయితే ఏదో ఉంది ఇందులో అని ఆ ఒకసారి వచ్చిన పోయిన తర్వాత, అంతకుముందు గత 6 నెలల కిందట అమ్మ నాకు గ్రంథాలు ఇవ్వడం జరిగింది. అయితే గ్రంథాలు సెల్ఫ్లు మారుతున్నాయి కానీ ఈ షెల్ఫ్లోకి రావడం లేదనమాట. సరే ఎట్టకేలకు ధర్మం గ్రంథం చదివితే అసలు ఎక్కడ లేనటువంటి జ్ఞానం ఏంది, ప్రతిదీ ఆపోజిట్గా మనం తెలుసుకున్నదే ఏదైతే దానికి ప్రతిదీ వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఏంది ఇలా ఉన్నాయి గ్రంథాలు, ఇవేంటి, ఏదో దీని సంగతి చూడాలని చెప్పేసి 2వసారి రావడం జరిగిందనమాట. అంతకుముందు అయితే గ్రంథాలపైన ఏం మామూలుగా ఎన్నో వస్తూ ఉంటాయి, ఇదే అట్లా వచ్చేసిందిలే అనుకున్నాను. కానీ 2వసారి ఇక్కడికి పోయిన తర్వాత ఆయన హస్తం అన్నట్టుంది, యోగశక్తి ఏదో ప్రవేశించినట్టు అనిపించి, ఇంకా అప్పుడు గ్రంథాలు తీసుకుంటే దాదాపు 2 నెలలు ఏమైంది, మొత్తం 15 గ్రంథాల వరకు చదవడం జరిగింది. ఇంకా ప్రతి విషయము అట్లా అనిపిస్తుంది అనమాట. సరే ఇది మోక్షము, జ్ఞానము, ధర్మము ఏంటి వర్డ్స్ మనలో ఉన్న ఈ పదాలన్నీ మన మధ్య ఉన్నాయి, కానీ వీటికి అసలైన అర్థం అనేది ఇంతవరకు నేను ఫస్ట్ టైం ఇది తెలుసుకోవడం. ఇక్కడికి ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను వాటికి అర్థాలు తెలుసుకోవడం, అసలైన నిజమైన అర్థాలను తెలుసుకోవడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరైతే ఇటువంటి జ్ఞానం అంటే మనకి దీనికి ఆధారము మనం భగవద్గీత అని చెప్పుకుంటున్నాము. అయితే ఇంత మంచి గ్రంథాన్ని మన మధ్య పెట్టుకొని ఇన్ని రోజులు అందరికీ తెలుసు భగవద్గీత అంటే ఓహో ఉంటుంది అనేది ఒకటే తెలుసు, దాన్ని ముట్టుకోవడం కానీ ఒకవేళ పెట్టుకుంటే ఇంట్లో అమ్మ అది పవిత్ర గ్రంథము, ఒక భద్రంగా దాన్ని పెట్టుకోవాలనేది చెప్పేస్తే అందులో ఏముంది విషయము, ఏం తెలుసుకోవాలా అనేది, అయితే అందులో అర్థాలు కూడా వేరుగా ఉన్నాయనేది ఇంతవరకు ఈ రోజు వరకు కూడా తెలియదు అనమాట. త్రైత సిద్ధాంత భగవద్గీత నేను రోజు సంధ్యా సమయంలో దీపాలు పెట్టే సమయంలో మొదలుపెట్టినాను. దాదాపుగా 320 పేజీలు చదవడం జరిగింది. ప్రతి శ్లోకానికి అసలు ఇంతకుముందు అయితే ఆ శ్లోకం ఎలా పలకాలి, అసలు యాక్చువల్గా నేను బయాలజికల్ అసిస్టెంట్ అనమాట, టీచరు, అది పక్కన పెట్టేయండి. ఇంత డిగ్రీలు పీజీలు చేసి తెలుగు ఆ శ్లోకాలను చదవలేకపోయినాను. ఏంటి మనం అధ్వాన పరిస్థితిలో ఉన్నాము, ఒక చెప్పే స్థాయిలో ఉండి కూడా కనీసం మనకు రాదంటే ఇది అవమానంగా భావించుకున్నాను అనమాట. అప్పటి నుండి ప్రతిరోజు శ్లోకాలు విని తర్వాత అయినా దాన్ని ఒక రిధంలో మనం కనీసం వాటిని నేర్చుకొని, మరి ఇటువంటి విషయాన్ని ఇంత పవిత్రమైనటువంటి మనకు అసలైన జ్ఞానాన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోయినాం ఇన్ని రోజులు, అదొకటి. రెండవది ఏమంటే పిల్లల్ని అడిగినా అనమాట, నేను క్లాస్లో 8th క్లాస్లో పిల్లల్ని అడిగితే మీకు భగవద్గీత అనేది తెలుసా అంటే తెలుసు మేడం, పేరు విన్నాము అన్నారు. సరే ఇది ఎవరి మత గ్రంథం అంటే హిందూ మత గ్రంథము అన్నారు. మరి అయితే హిందూ మత గ్రంథమే కదా, మరి అందరి ఇళ్లలో ఉన్నాయంటే 1 or 2 మెంబర్స్ మాత్రం చేయెత్తడం జరిగింది. మరైతే మనకు చూడండి, అదే ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ తీసుకుంటే వాళ్ళ పవిత్ర గ్రంథాలను ఎంత వాళ్ళను పవిత్రంగా చూసుకుంటూ మరి అవి చదివితేనే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి, లేదంటే క్రిస్టియన్స్ అయితే అప్పుడు పుస్తకాలను చంకలో పెట్టుకొని తిరగడం జరుగుతుంది. అంటే వాళ్ళను మరో విధంగా కాదు మాట్లాడేది, అంటే వాళ్ళు అంత పవిత్రంగా చూసుకున్నాడు. మన గ్రంథాలు ఎందుకు మనం అంత బాగా పవిత్రంగా చూసుకోలేకపోతున్నాం, అందులో ఉన్న విషయాలను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, నాకు చాలా బాధేసింది అనమాట. వేస్తే కనీసం మీకు భగవద్గీత గ్రంథం ఇక్కడ ఒక 67 శ్లోకాలు ఏమో ముఖ్యమైన మాత్రం ఒక గ్రంథం చేయడం అని తెలిసింది. సరే అవి శంకరయ్య నన్ను అడగడం జరిగింది, అవి దొరికితే నేను స్కూల్లో అందరికి ఇవ్వాలనుకున్నాను అంటే, సరే మేము ఇంకా రాలేదు, అన్నీ వచ్చిన తర్వాత తీసుకెళ్తురు అని చెప్తున్నారనమాట. సరే మరి మోక్షము ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అసలు నాకు ఇక్కడ ఏమేమో చెప్పాలనుకుంటే ఏం రావడం లేదు. ఇవన్నీ అమ్మ ఈ జ్ఞానం తెలియకముందు ఇవన్నీ చెప్తా అంటే ఇవేమి కాదు, నిజం కాదు అనిపించేవన్నమాట. అవి ఉన్నాయి, అసలు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానము ఇదే అని ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ జ్ఞానం మనకి ఎంత చేతనైతే అంత దీన్ని మనము తెలియజేసుకొని అందరికీ ఈ జ్ఞానం అందరికీ అందే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. అంటే నా వంతు కృషి నేను చేస్తాను అని ఇక్కడ సార్ గారు ఒకటి చెప్పారు. ఇట్లాంటిది పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో ఇటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తే
మనం ఈ అవినీతి కొమ్మలు మాత్రమే తీసేస్తున్నాము, వేర్లతోటి పెకలించలేము అని చెప్పారు సారు. అది నిజమే. మనం పైకి ఎన్ని చెప్పినా కూడా అవన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి అటువంటి కోర్స్ ఏదైతే ఉందో మరి అట్లాంటిదాన్ని ఫ్రేమ్ చేసినట్టయితే దాంట్లో నా వంతు కృషిని కూడా తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేయడం అనేది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా వందనములు. నేను ఫస్ట్ టైం ఇంతమంది ముందు నిల్చున్నానంటే చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఎప్పుడు ఇంతమంది ముందు ఎప్పుడు నేను మాట్లాడలేదు. నా పేరు మాధవి, అంటే నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇందాక మాట్లాడు కదా మా ఫాదర్ అనమాట ప్రసాద్ గారు. మేము కొత్తగా విజ్ఞానం తెలుసుకోవడం జరిగింది. నవంబర్లో తెలుసుకున్నాం. అయితే ఒకరోజు మా డాడీ ఏంటంటే ఒక బుక్ తీసుకొచ్చారు, సత్యాన్వేష కథ అని తీసుకొచ్చారనమాట. అది చూశాక సత్యాన్వేష కథ బుక్ చూడండి చాలా పెద్దగా ఉంది, అసలు ఏంటో ఈ బుక్ అని ఒకరోజు చదవడం స్టార్ట్ చేశాను. చదువుతుంటే అనిపించింది ఎంత బాగుందని, చాలా బాగుందనమాట. ఎంత బాగుందంటే అసలు చెప్పలేను, ఆ మాటలు చెప్పలేనంత చాలా బాగుంది. అది అందులో ఉన్న విషయాలు ఏంటంటే యాక్చువల్గా నేను ఒక క్రిస్టియన్ని, నేను చర్చికి వెళ్ళేదాన్ని. యాక్చువల్గా ఏంటంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళంటే ఒప్పుకోరు, తెలుసుకోవడానికి ఇష్టపడరు. చదువుతున్న కొద్దీ ఆ బుక్ 2 డేస్లో మొత్తం చదివేశాను. చదివి ఇంత బాగుంది, రాసింది ఎవరని అడిగినప్పుడు చెప్పారు, ఇలా వెళ్ళాను, ఇలా మాట్లాడారని చెప్పారు. అప్పుడు అనుకున్నాను ఎంత మంచి స్వామీజీ మనకు దొరికారా, ఇంత మంచి జ్ఞానం అందిస్తున్నాను అప్పుడు అనుకున్నాను. తర్వాత మేము 16 బుక్స్ తీసుకోవడం జరిగింది. అందులో నేను 8 చదవడం కంప్లీట్ అయిందండి. అందులో ఫస్ట్ ఏంటంటే జనన మనన సిద్ధాంతం బుక్ చదివాను. అసలు అది చదువుతుంటే ఏమనిపించింది అంటే సైన్స్ అనేది ఉంది, బట్ కానీ ఇంత క్లియర్గా ఎక్కడ కూడా ఆ విషయాన్ని ప్రస్తావన లేదు. ఒక తల్లి కడుపులో బిడ్డ ఏ విధంగా ఉంటుందో, అసలు తల్లికి బిడ్డకున్న అటాచ్మెంట్ అనేది ఎంత క్లియర్గా అసలు ఎంత బాగా రాశారండి. అసలు నిజంగా నా బుక్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క విధంగా కన్నీళ్ళు వచ్చేసాయి, అంత బాగా ఉంది ఆ బుక్. అందులో ఉన్న ప్రతి అర్థం కూడా ఎంత బాగుందంటే అసలు నిజంగా అంత క్లియర్గా. ఇప్పటివరకు నేను కొన్ని బుక్స్ చదువుతాను, అంటే ఇంట్రెస్ట్ కొని చదువుతాను, కానీ అంత బాగా ఎప్పుడు అనిపించలేదు. కానీ నేను ఈ మధ్య ఇంకొక బుక్ ఏంటంటే సిలువ దేవుడారి బుక్ చదివానండి. అసలు ఆ బుక్ చదివి చాలా ఏడ్చాను నేను. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి 20 years నుంచి చర్చికి వెళ్ళేదాన్ని, బట్ కానీ మేము పూజించేది దేవుణ్ణి బలి తీసిన సిలువనని తెలిసినాక ఎంత బాధపడ్డానంటే నిజంగా చాలా ఫీల్ అయ్యాను. అయ్యో మేము దేవుణ్ణి నమ్మాము, ఓకే చర్చికి వెళ్తున్నామో దేవుని పూజిస్తున్నాం, కానీ దేవుడి కంటే ఎక్కువగా సిలువను పూజించాము, ఇంత తప్పు చేసామని ఫీల్ అయ్యాను. ఇంకా తప్పు జరుగుతుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జ్ఞానం తెలుసుకోవాల్సిన చాలా ఉంది. కానీ నాకు నేనేమనుకున్నానంటే చాలామంది మా డాడీ అంటారనమాట, నాకు 62 years, నేను చాలా లేట్గా ఈ విషయం తెలుసుకున్నాను అంటే జ్ఞానం విషయంలో. నీకు 20 కాబట్టి అదృష్టవంతులు అంటారు. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ సో లక్కీ అనమాట, ఇలాంటి జ్ఞానం తెలుసుకునే అవకాశం నాకు వచ్చినందుకు. ఇంకా మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది రావాలి, ఇంకా చాలామంది జ్ఞానం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే మన జీవితం అనేది ఎలా ఉంటుందంటే నేను అంటే చెప్పేంత దాని కాకపోయినా ఏంటంటే దేవుడు మనకి ఏమీ అదే ఇస్తాడు, కానీ ఏంటంటే కొందరు పరిగెడతా ఉంటారు అది కావాలని. ఏదైనా సరే మన కర్మ ఫలితం అన్నారు కదా, అలాగే జరుగుతుంది అనమాట. నేనేం చేయాలనుకున్నా నేను అనుకోవడం చాలా తప్పని విషయం. చాలా బాగా ఇంతకుముందు అంటే 10th ఇంటర్ మార్క్స్ చూసుకుంటే అబ్బా నేను బాగా చదివాను, నాకు మంచి మార్క్స్ వస్తే ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు అలా కాదు, అంతే నేనంటూ లేను అక్కడ, అంతే ఓన్లీ నేను జీవుని మాత్రమే, చేసేదంతా కూడా ఆ పరమాత్మే అని చాలా బాగా అర్థం చేసుకోగలిగాను. ఇంకొక విషయం ఏంటంటే అందరం కూడా మన జీవితం అంటే బస్ జర్నీ అంటాం అనుకో, అది కరెక్ట్. ఎందుకంటే ఎవరి స్టేజ్లో ఎక్కాలో ఆ స్టేజ్లో ఎక్కుతాము, ఎక్కడ దిగాలో అక్కడ దిగుతాము. కానీ జ్ఞానం అనే విషయంలో జర్నీ ఎప్పటి నుంచో కొనసాగుతుంది, కానీ నాకు చాలా లేటుగా తెలిసినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఈ జర్నీలో ఇంకా ముందుకెళ్తూ ఇంకా జ్ఞానం తెలుసుకొని ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్లో కానీ నాకు తెలిసిన ఏదైతే జ్ఞానం తెలుసుకుంటున్నానో అది కూడా నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు కూడా ఈ మార్గంలో సహాయం అంటే సహాయంగా కృషి చేస్తాను. ఇంకేంటంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా ఫస్ట్ టైం వచ్చినా కానీ నాకు ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ముందు కూడా రావాలనుకుంటున్నాను. ఇంకా స్వామి దగ్గర నుంచి ఇంకా చాలా జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇంకా కొన్ని చాలా బుక్స్ చదవాల్సి ఉంది. అందులో ఉన్న జ్ఞానం నిజంగా చెప్పాలంటే మనం అందరం చాలా అదృష్టవంతులం అండి. ఈ విషయంలో మాత్రం డౌటే లేదన్నట్టు. ఎందుకంటే నిజంగా స్వామివారిని మనకి దేవుడు ఇచ్చిన పెద్ద గొప్ప వరం అనమాట. నిజంగా అలాంటి స్వామివారు పాసన్నిధిలో ఇక్కడ ఉన్నందుకు నిజంగా నేను అనుకుంటున్నాను జన్మ ధాన్యమైందని నాకు ఫీలింగ్ వస్తుంది. నాకైతే నిజంగా ఐఎమ్ హార్ట్ఫుల్ సేయింగ్ అనమాట చెప్తున్నాను. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే
ఫస్ట్ అనుకున్నాను నాకు ఇక్కడికి రావడానికి ముందు ఫీవర్ అండి, 4 days అసలు లేవలేదు. అనుకున్నాను ఇంత వీక్గా ఉన్నాను వెళ్ళగలుగుతానా లేదా అంటే అప్పుడు అనిపించింది ఏదో సమ్ అటాక్ అవుతుంది వెళ్ళకుండా ఆపేస్తుంది అనుకున్నాను. మేము 20 days బ్యాకే టికెట్ చేయించుకున్నాం, ఎందుకంటే మాకు దొరుకుతుందో దొరకదామని మళ్ళీ మిస్ అవుతామని అనుకున్నాను. కరెక్ట్గా రేపు వెళ్తామనగా లేసాను, హ్యాపీగా ఉన్నాను. తర్వాత సత్సంగానికి వెళ్ళాము, అక్కడ నుంచి మేము రావడం జరిగింది. ఇంక ఈ అవకాశం స్వామివారికి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్. అంటే సేమ్ అభిమన్యుడు ఇది చేశాడని ఇలాంటి తర్వాత ఇది తెలుసుకున్న వెంటనే కళ్ళంపడి నీళ్ళు వచ్చి వెంటనే ఫోన్ చేశాను. నాకు ఎవరైతే ఈ జ్ఞానాన్ని పరిచయం చేశారో చారి గారు వాళ్ళ నాయుడు గారు వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ నాకు బుక్స్ ఇస్తే చదివి వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో అన్నారు, గురుజీ మా దగ్గర ఇంతమంది గ్రంథాలు తీసుకెళ్తారు చదువుతారు కానీ ఒక్కళ్ళు కూడా మాకు ఈ విషయం చెప్పలేదని గురుజీ. అంటే ఇది రాసిన వ్యక్తి సామాన్యుడు కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు సృష్టిలో ఇలాంటి రహస్యాలు మాకు ఎవరు చెప్పలేదు. నేను 10 సంవత్సరాలు అధర్మాలు బోధించానండి, అయ్యో ఇంత సిగ్గుపడుతున్నా అని చెప్పి ఆ రోజు నుంచి ఆ సబ్జెక్ట్ బంద్ చేశాం. ఎందుకంటే అది చదువుతూ ఉంటే ఇప్పుడు చెప్పినట్టు సత్యాన్వేష కథ అయితే ఒక సీరియల్, అసలు పట్టుకుంటే వదిలే పని లేదు, అదొక ఎట్లా మెలికలు తిరుగుకుంటూ పోతుంటుంది, ఒక సీరియల్ లాగా దాన్ని పట్టుకుని నేను అసలు వదిలిపెట్టలే, తిండి కూడా తినలేదు తెలుసా, అంత తప్పించా. ఏ గ్రంథం చదువుతున్నా కళ్ళం బట్టి పట్ట నీళ్ళు అంతే. మీరు ఏ గ్రంథాలను చదవండి, ఒకసారి చదవండి, మళ్ళీ రెండోసారి చదవండి, మళ్ళీ కొత్త విషయాలు వస్తుంటాయి, మళ్ళీ చదవండి, మళ్ళీ కొత్త విషయాలు వస్తుంటాయి. అసలు వేరే గ్రంథాలు మీరు ఎక్కడైనా పుస్తకాలు చూడండి, వేరే బయట ఎక్కడైనా పుస్తకాలు ఒక్కసారి చదివితే బోరు కొట్టి తీసి పక్క పడేస్తాం. కానీ మన గ్రంథాల్లో మీరు ఎన్నిసార్లు చదువుతూ ఉంటారు. మీరు అనుకుంటారు నేను ఇక్కడ తగిలించుకున్నా కదా, నా దాంట్లో ఒక్కటి మీరు కావాలంటే చూడండి, మొత్తం స్వామీజీ ప్రసంగాలే, పాటలు కానీ ఏముండవు. ఎప్పుడు 24 hours ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చెవులు పెట్టుకోవడం, ఆన్ చేసుకోవడమే. ఎక్కడి పోయినా బస్ జర్నీ చేసిన ఎటు పోయినా అవి ఆన్ చేసుకొని స్పీచ్లు వింటూ ఉంటాం. అంటే అది తెలుస్తూ ఉంటాయి, కొత్త విషయాలన్నీ మనం వింటూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. అందుకే ఒక్కసారి వింటే కొన్ని విషయాలు మళ్ళీ వింటుంటే కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. అందుకే అలా తప్పించినప్పుడు జ్ఞానం బయటకు వస్తుంది. అందుకనే ఇంకా ఎవరన్నా పంచుకునేవాళ్ళు జ్ఞానాన్ని. నర్సాపూర్ నుండి వచ్చాను నేను. ఇది మొదటిసారి నేను మాట్లాడడం అందరి ముందుకు వచ్చి. అయితే నర్సాపూర్లో నేను ఇంతకుముందు ఆశ్రమాలు తిరిగానండి, 2-3 ఆశ్రమాలు తిరిగాను. నాకు ఆ ఆశ్రమాలు తెలుగు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు కానీ. అయితే ఆశ్రమాలల్లో నాకు ఎక్కడ కూడా ఇంత జ్ఞానం దొరకలేదండి. సత్యం అనేది నాకు తెలియలేదు. ఇంకేమో ఉంది తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది తెలుసుకోవాలనే అన్వేషణతో అలాగే నేను తిరుగుతూ ఉన్నాను. నేను కనీసం అంటే 6 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాలు తిరగడము, ఏ గురువుల దగ్గర తిరగడము, ఈ విధంగా తెలుసుకోవాలని తపన పడుతూ ఉన్నానండి. ఇక ఒకరోజు నర్సాపూర్కు పుస్తకాలు అమ్ముకుంటూ వచ్చారు, ప్రచారానికి వచ్చారండి. వస్తే ఆ రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసుకోలేదు ఆ రోజు. నా దగ్గర ఇంకా మస్తు పుస్తకాలు ఉన్నాయి అప్పటికి. ఇందులో ఏముంది, అన్ని పుస్తకాలు చదివినా అందులో లేనిది ఇందులో ఏముంది అని ఆ రోజు తీసుకోకపోగా నేను ఒక రోజు ఇక్కడికి వెళ్ళాను, పంచగామ అని దగ్గరలో ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా స్వామీజీ అని ఒక అతను ఉన్నాడు, బాబా అని. ఆయన దగ్గర దొరుకుతుందేమో అని, ఆయన దగ్గర నాకు కావాల్సిన ప్రశ్నల జవాబులు దొరుకుతాయేమో అని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏం దొరకలేదు నాకు. ఇక తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. అక్కడ ఒక మొత్తం 20 రోజులు ఉన్నాను, ఉండి ఇంటికి వచ్చాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక అక్కడికి వీళ్ళు వచ్చారు, పుస్తకాలు అమ్ముకుంటూ ప్రచారం చేసుకుంటూ అక్కడికి వచ్చారు పంచగామకి. అక్కడ ఒక పుస్తకం తీసుకున్నానండి. అదేం పుస్తకం అంటే ప్రబోధ పుస్తకం తీసుకున్నాను. వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవండి, మీకు బాగుంటుంది, మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, మీరు ధ్యానం చేసుకుంటాం అంటారు కదా అని వాళ్ళు చెప్పారు. నేను అంతకుముందు 1.5-2 గంటలు ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని, ధ్యానం చేసుకునేవాడిని. కానీ నాకు దాంట్లో నాకు కావాల్సిన జవాబులు అసలు ఏం దొరకలేదు. అందులో కూడా ఆ ధ్యానంలో కూడా ఏం దొరకలేదు. నాకు కూర్చున్నంతసేపు ఆనందంగా ఉంటుంది, తర్వాత ఏం అనిపించట్లేదు. తర్వాత ఊరు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ దగ్గర
ఆ పుస్తకం చదివినప్పటి నుంచి నాకు బాగా అందులో అర్థమైంది, ధ్యానం ఎట్లా చేసుకోవాలి, బ్రహ్మయోగం, భక్తి యోగం దాని గురించి దాంట్లో ఉంది కదా. చదివాను. చదివిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు బాగా వచ్చారు, నాకు అసలు తెలుసుకోవాలని చాలా ఉండే. ఈ పుస్తకం మీ దగ్గర నేను పుస్తకాలు ఎట్లా తీసుకోవాలని ఆలోచించబట్టినా మీరు ఊరు వచ్చే వరకు మీరు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు అక్కడికే వచ్చారు, మా ఊరికే వచ్చారు. వచ్చేసరికి వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకున్నాను, భగవద్గీత తీసుకున్నాను, మళ్ళీ వేరే కావాల్సిన పుస్తకాలు అన్నీ తీసుకొని తర్వాత అవి చదువుకుంటూ మొత్తం సెట్ తీసుకున్నాను. అవి చదువుతూ ఉన్నాను. నేను ఇందులో ఈ చదువు బట్టి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఇంకా పూర్తిగా కూడా ఇంకా చదువుతున్న ఆనందంతో నేను ఎప్పుడెప్పుడు సోమవారం చూడాలని చెప్పేసి నేను పోయిన మంత్లో వద్దాం అనుకున్నా, కుదరలేదు. ఇక ఈ మంత్ కుదిరేసరికి వచ్చాను.